నేను ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి 93 ఇయర్స్ ఓల్డ్. సుదీర్ఘ ప్రయాణంలో మనతో పంచుకోవడానికి ఎన్ని అనుభవాలు ఉండి ఉంటాయి. అందుకని ఈ ఎపిసోడ్ని అనుభవాల ఆకాశం అని మనం నామకరణం చేయడం జరిగింది. నేను మద్రాసులో బీఎస్సీ చేసిన తర్వాత మళ్ళా ఇంజనీరింగ్ ఇంటర్వ్యూకి పోయి ఇంజనీరింగ్లో సీట్ దొరికింది. మా ఫాదరు వెంకటగిరి మహారాజు శాస్త్రగారుగా ఉన్నారని చెప్పాను కదా, ఇంకో శాస్త్రి కూడా లేను. ఇన్నిసార్లు ఎవరు చూపిస్తారా అన్నాడు మా నాన్న. కాదు వేరే ఎక్కడికో కాలేజీ పోయి వెళ్ళి పోతుంది, స్కూల్కో పోతుంది కదా, అప్పుడు దారిలో మాటేసి చూస్తాను. అంకుల్, మీరు మీ కెరియర్ సివిల్ ఇంజనీర్గా స్టార్ట్ చేశారంటే జూనియర్ ఇంజనీర్గా స్టార్ట్ చేసి ఫైనల్గా రిటైర్ అయ్యేటప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ మేసనరీ డ్యామ్. మరి కాసేపు మీ చిన్నప్పటి కొంటె పనులు, సరదా పనుల గురించి కొంచెం తెలుసుకుందాం. ఒక మనిషిని హిప్నటైజ్ చేసి వాడి మనసును మనం డైరెక్ట్గా స్వాధీనం చేసుకొని వాడికి ఉండేటువంటి చెడ్డ అలవాట్లు, చెడ్డ గుణాలు కూడా మనం మార్చుకోవచ్చు. అనగనగా శ్రోతలకి మరియు ప్రేక్షకులకి అందరికీ స్వాగతం. ఈరోజు అనగనగా ఎపిసోడ్ నాకు చాలా స్పెషల్. నా హృదయానికి సంబంధించింది. చాలా క్లోజ్ అయినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. మామూలుగా మనం ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. కానీ కొన్ని ఎపిసోడ్స్ మనకి ఎంతో చాలా ఎక్కువ అనుభవాలని, ఆకాశవంత అనుభవాలను ఇస్తూ ఉంటుంది. అందుకే ఈ ఎపిసోడ్ని ప్రత్యేకంగా మేము అనుభవాల ఆకాశం అని నామకరణం చేశాం. ఎందుకు అనుభవాల ఆకాశం అని నామకరణం చేశామంటే, నేను ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి 93 ఇయర్స్ ఓల్డ్. జస్ట్ ఇమాజిన్, అంటే ఆయన జీవితంలో ఎన్ని అనుభవాలు చూసుంటారు. సుదీర్ఘ ప్రయాణంలో మనతో పంచుకోవడానికి ఎన్ని అనుభవాలు ఉండి ఉంటాయి. అందుకని ఈ ఎపిసోడ్ని అనుభవాల ఆకాశం అని మనం నామకరణం చేయడం జరిగింది. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మీ అందరితో ఆయన జీవితంలో జరిగినటువంటి ఎన్నో అటువంటి అనుభవాలు మనకి ఎంతో స్ఫూర్తిదాయకం అవుతాయంటే నమ్మకం నాకు చాలా ఉంది. అందుకని నేను ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ని నేను ఉన్న ప్లేస్ నుంచి చికాగో వరకు ట్రావెల్ చేసి నేను ఈరోజు ఆ గొప్ప వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను, మీ అందరికి కూడా పరిచయం చేయబోతున్నాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ఎపిసోడ్లకు వెళ్ళిపోదామా? ఈరోజు మన ఎపిసోడ్ అనుభవాల ఆకాశం. వెల్కమ్ టు అనగనగా, అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వ్యూవర్స్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్ అనుభవాల ఆకాశంలో మనం మాట్లాడబోతుంది మరెవరో కాదు, శ్రీనివాసులు పురాణం గారు. నమస్కారం శ్రీనివాసులు పురాణం గారు. నమస్కారం హేమ గారు, మీరు రావడం మాకు ఎంతో సంతోషం. యు ఆర్ క్వైట్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ప్రత్యేకంగా నేను అడగగానే సమయాన్ని కేటాయించి మా అనగనగా ప్రేక్షకులతో, వీక్షకులతో ముచ్చటించడానికి మీరు సమయం తీసుకున్నందుకు కూడా మా అందరి తరఫున మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు అంకుల్. మరి ఈరోజు మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుంది. మా ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. సో మరి మొదటిగా మీ అనుభవాలన్నీ తెలుసుకునే లోపు నా కోసం, మరి మన యొక్క శ్రోతల కోసం, ప్రేక్షకుల కోసం మీ యొక్క బాల్యం మరి కుటుంబ నేపథ్యం గురించి కొంచెం తెలుసుకోవాలనుంది. మరి వాటి గురించి మాకు కొంచెం వివరిస్తారా? సంతోషం అమ్మా. మేము మా నేటివ్ ప్లేసు వెంకటగిరి, నెల్లూరు జిల్లా. మా ఫాదరు వెంకటగిరి ఆస్థానంలో మహారాజా కింద తహసీల్దార్గా పనిచేసేవారు. వారి యొక్క పొలాలకంతా తిరిగి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ట్యాక్సెస్, కప్పాలంటారు, అవన్నీ వసూలు చేసుకొని వచ్చేవారు. మేము 5 మంది పిల్లలము, ఒక కూతురు. మేమంతా కలిసి చిన్నప్పుడు అక్కడే ఒకే చోట ఉండేవాళ్ళం. అంటే మీ స్కూల్ అంతా వెంకటగిరిలోనే జరిగింది? స్కూల్ అంటే 8, 9, 10 క్లాసులు మేము అక్కడ చదివాము వెంకటగిరిలో. అంతకు ముందర మా ఫాదరు ఉద్యోగరీత్యా సుళూరుపేట,
నాయుడుపేట ఇవన్నీ అక్కడ ఉండేటప్పుడు చిన్న క్లాసులు అక్కడ జరిగాయి. నేను చిన్న క్లాసులు అంటే మిడిల్ క్లాస్ అవన్నీ కూడా సెయింట్ పీటర్స్ మిడిల్ స్కూల్ అని ఉండేది. అది వాళ్ళు పార్ట్నర్స్ వచ్చి మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో. అప్పుడు అక్కడికి దూరం పోవాల్సి వచ్చేది, కనీసం 2 మైళ్ళైనా ఉంటుంది స్కూల్కి పోవడానికి. తర్వాత లేచి పుస్తకాలు తీసుకునేసి బయలుదేరి పోతుంటే మధ్యలో ఒక కాలువ ఉండేది, ఆ కాలువ దాటుకొని పోయి స్కూల్కి పోయి చదువుకునేవాళ్ళం. చాలా మంచి విషయం చెప్పారండి. ఇప్పుడు మనకి ఎన్నో ఫెసిలిటీస్, బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, డ్రాపింగ్ ఉంటుంది. ఇన్నున్నా కూడా స్కూల్కి సమయానికి వెళ్ళలేకపోతాం. మీరు అప్పుడు నడకగాను లేకపోతే ఈ కాలువలు దాటుకుంటూ పొలాలు దాటుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. అంటే చదువుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రయాణంలో భాగమే. అది ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి మీకు. నేను పరీక్షలకు పోయేటప్పుడు పరీక్ష పేపర్లన్నీ తీసుకునేసేసి బయలుదేరి పోతుంటే మంచి వర్షం వచ్చేసింది, వర్షాలు వచ్చాయి అప్పుడు, వర్షాదినాలు. కాలువ పొంగిపోయింది, ఎలా పోవాలా అనేటువంటిది నాకు సమస్య అయిపోయింది. ఆమె చేతులతో ఆ పుస్తకాలు ఆ పేపర్స్, ఎగ్జామినేషన్ పేపర్స్ పైకి ఎత్తి పెట్టుకునేసేసి కాలువ దాటడం మొదలుపెట్టాను. కాలువ దాటేటికి తీరా పోయేటికి అక్కడ కింద పడిపోవాల్సి వచ్చింది. పడిపోతే తడిసిపోయినాయి పుస్తకాలు. అయ్యో ఈ పరీక్ష అట్ట రాసేది, పుస్తకం కాగితాలు తడిసిపోయాయి అనుకుంటూ క్లాస్కి వెళితే అక్కడ ఆయన ఆ ప్రిన్సిపల్ గారు హెడ్ దానికి, ఆయన వచ్చి చూసి ఏం పర్వాలేదు, మీకు మేము కొత్త పేపర్లు ఇస్తాము, నీకు సంతోషంగా నువ్వు రాయి, బాగా రాయి. అది మిడిల్ స్కూల్ స్టేజ్. తర్వాత హై స్కూల్కి వచ్చినప్పుడు మేము వెంకటగిరి రోజు స్థిరపడినప్పుడు అక్కడ హై స్కూల్ జరిగింది. హై స్కూల్ 8, 9, 10 క్లాసులు నేను చదివాను అక్కడ. అక్కడే నాకు నా కెరియర్లో ముఖ్యమైన భాగం చిన్నప్పుడు వేయాల్సిన పునాదులన్నీ కూడా అక్కడే జరిగాయి. అక్కడే మాకు ఒక సైన్స్ టీచరు, ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు. మేము సి గోపాల్ అని నా క్లాస్మేట్ ఉండేవాడు, వాడికి నాకు పోటీ క్లాసులో. మేము ఇప్పుడు ఫస్ట్ వచ్చేవాళ్ళం. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ పేపర్స్ ఇచ్చేటప్పుడు మా ఇంగ్లీష్ టీచర్కి ఇద్దరికి 1 మార్కులు హై మార్కులు వచ్చేవి, 90, 99 అట్లా వచ్చేవి ఇంగ్లీష్లో కూడా. సో దాని ఆయన సంతోషం పట్టలేక పెద్ద ఆజానుబాహుడు ఆయన ఏం చేశాడంటే క్లాసులో మమ్మల్ని ఇద్దరిని సంకల్లో తీసుకునేసేసి ఎత్తుకొని 20 తిరిగి కింద పెట్టేవాడు. అంటే ఆయనకి ఎంత సంతోషం వచ్చిందో, పిల్లలు బాగా చదివారు, బాగా చేస్తున్నారని. మాకు ఎబ్బెట్టుగా ఉండేది, ఇదేంద్ర క్లాసులో మమ్మల్ని ఎత్తుకొని తిరుగుతున్నాడని. ఆయన సంతోషం అట్లా వ్యక్తం చేసేవారు. మీరు ఒక మంచి మాట చెప్పారండి. పాత రోజుల్లో పిల్లలకి వాళ్ళ యొక్క గురువులతో అంత మంచి అనుబంధం ఉండేది. అంటే మామూలుగా పిల్లలు బాగా చదివితే ఓకే, కానీ వాళ్ళు అన్ని మార్కులు తెచ్చినప్పటికీ తమ సొంత పిల్లల్లాగే వాళ్ళని ట్రీట్ చేసేవారు. హై స్కూల్ అయిపోయింది, కాలేజ్ వెంకటగిరిలో మాకు హై స్కూల్ చదువు పూర్తయింది. తర్వాత ఆ విలేజెస్ లో అప్పుడు కాలేజెస్ ఉండేవి కావు, అందరికి కలిపి నెల్లూరులో విఆర్ కాలేజ్, వెంకటగిరి మహారాజాస్ కాలేజ్ ఉండేది. ఆ విఆర్ కాలేజీలో మా ఫాదర్ని తీసుకొని పోయి అక్కడ చేర్చారు. అక్కడ ఇంటర్మీడియట్ చదివాను. చదివిన తర్వాత ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. మా ఫాదర్కి నన్ను ఇంజనీర్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉండేది. ఇంజనీరింగ్ అప్లై చేయమన్నారు. ఇంజనీరింగ్ అప్లై చేశాను. ఇంటర్వ్యూ మెడ్రాస్లో ఉండేది మాకు, గిండి కాలేజ్. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ జరిగింది. అందరితో పాటు నేను ఇంటర్వ్యూ చేశాను, బాగా చేశాను అనుకున్నాను, కానీ సెలక్షన్ కాలేదు. బహుశా అంత ర్యాంకు నాకు రాలేకపోయింది, అందువల్ల అయి ఉండొచ్చు. తర్వాత సరే ఇంకా రాలేదు కదా నాయన, నువ్వేం చేస్తావనంటే ఏదో కొంతమంది సలహాలు తీసుకొని మా నాన్నగారు, నువ్వు కానీ డిగ్రీ ఏదైనా చేసినట్టయితే బిఎస్సీయో లేకపోతే బిఏనో ఏదో డిగ్రీ చేస్తే కొన్ని మార్కులు నీకు ఇంటర్మీడియట్ మార్క్స్ కొంత పర్సంటేజ్ కలుస్తుంది,
అప్పుడు నీకు ర్యాంక్ వస్తుంది, అప్పుడు నీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంజనీరింగ్ సీట్ అని చెప్తే డిగ్రీ కాలేజ్ చేయాలని, మాకు దగ్గరగా మెడ్రాసు 100 మైళ్ళలో ఉంది కాబట్టి మెడ్రాసు పోయి చేద్దాము, వేరే వేరే ఆంధ్రాకి దూరంగా పోయి చేసేదానికంటే ఇక్కడ దగ్గరగా పోతే మా నాన్న కూడా అప్పుడప్పుడు వచ్చి చూడడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో అక్కడ చేయమన్నారు. సరే పోయినాను. అక్కడ అప్లై చేస్తే నాకు ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్వ్యూ వచ్చింది. ప్రెసిడెన్సీ కాలేజ్లో అబ్దుల్ హక్ అని ఆయన ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఆనర్స్ అడిగాను. ఎందుకంటే సరే మొన్న ఇంకా మనకు ఇప్పుడు రూట్ మారుతున్నది కదా, మనం మార్చుకునేసేసి లెక్చరర్గా వెళ్ళి కాలేజ్ ప్రొఫెసర్గా ఉండి అలా పోదామని ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ కింద అది చేద్దామని ఆనర్స్ చేయమని అడిగాను నేను. అడిగితే ఆయన నీకు సైన్స్ ఆనర్స్ ఇవ్వలేను, ఐ విల్ గివ్ మ్యాథమెటిక్స్ ఆనర్స్ అన్నాడు. నాకు మ్యాథమెటిక్స్ అవసరం లేదండి, నాకు సైన్స్ అంటే ఇష్టం, సైన్స్ ఆనర్సే కావాలని అడిగాను. నేను సైన్స్ ఆనర్స్ ఇవ్వలేను, నీకు బీఎస్సీ సైన్స్ ఇస్తాను, ఏదైనా చూస్ చేసుకోమన్నాడు. నాకు కెమిస్ట్రీ అంటే తరకాయ అప్పట్లో, అందువల్ల నేను ఫిజిక్స్ చేసుకున్నారు, ఇంట్రెస్టెడ్గా ఉంటుందని ఫిజిక్స్ తీసుకున్నాను. ఫిజిక్స్లో అక్కడ చేసేటప్పుడు మేము చాలా అప్పుడు నాకు విక్టోరియా హాస్టల్ అని పక్కన ఉండేది, అక్కడ సీట్ దొరికింది. విక్టోరియా హాస్టల్లో ఉన్నప్పుడు మేము రూమ్మేట్స్ సంగీతం శ్రీనివాసరావు. అంటే మీరు బిఎస్సి అంకుల్ ఇది ఏ ఇయర్ అప్రాక్సిమేట్? ఫస్ట్ ఇయర్. అంటే ఏ సంవత్సరం? 1946లో ఏమో చదివాను. 1946లో ఎస్ఎల్సి అయింది అనుకుంటాను. అదే మేబీ 47లో ఎస్ఎస్ఎల్సి అయింది, 47 to 49 ఇంటర్మీడియట్ అయింది. 1949లోనే అక్కడికి వెళ్ళాను అనమాట. 49 to 51 బిఎస్సి. అక్కడ మీకు సంగీతం శ్రీనివాసరావు అక్కడ సంగీతం శ్రీనివాసరావు పరిచయం అయినాడు. సో మా రూమ్మేట్ కూడాను సంగీతం శ్రీనివాసరావు అంటే మీకు తెలిసే ఉంటుంది, అది తెలుగులో ప్రసిద్ధమైనటువంటి డైరెక్టరు, చాలా మంచి సినిమాలు తీశాడు ఆయన. అప్పట్లో మేమిద్దరం కలిసి మాకు పంపాపతిరావు అని డాక్టరేట్ ఇన్ బయాలజికల్ సైన్సెస్, ఆయన కూడా మాకు క్లోజ్ ఫ్రెండ్గా ఉండేవారు అక్కడే హాస్టల్లో. మేము ముగ్గురం కలిసి ఉదయం చీకటితో వెళ్ళి అంతా బీచ్, ఇక్కడ మాకు మెరీనా బీచ్ అనేది, మెరీనా బీచ్ చాలా దగ్గరగా ఉండేది. ఆ బీచ్లోకి వెళ్ళి తెల్లవారు చీకటితో వెళ్ళి సూర్యోదయం చూసి అంతా కాసేపు అక్కడ స్పెండ్ చేసి మాట్లాడుకొని ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. నేను మద్రాసులో బీఎస్సీ చేసిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూకి పోయి ఇంజనీరింగ్లో సీట్ దొరికింది. దొరకగానే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ నాగార్జున సాగర్ డ్యాంలో జూనియర్ ఇంజనీర్గా వచ్చింది. అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి 17 సంవత్సరాలు డ్యాము స్టార్టింగ్ నుంచి కంప్లీషన్ వరకు అక్కడ ఉండి, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా కెనాల్స్లో అక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గాను, తర్వాత అక్కడే సూపరింటెండెంట్ ఇంజనీర్గా కూడా ప్రమోట్ అయ్యి 1990లో రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్లోనే సెటిల్ అయినాను. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి, తర్వాత 2 మగపిల్లలు. వాళ్ళందరూ కూడాను, అందులో అమ్మాయి మాత్రం నా దగ్గర ఉండింది హైదరాబాద్లో. అబ్బాయిలు 2 అమెరికాకు వెళ్ళి వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు. కానీ మీరు రిటైర్ అయ్యేటప్పటికి సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. సూపరింటెండెంట్ ఇంజనీర్గా నేను పనిచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అంకుల్ మీ ప్రస్థానం అంతా చాలా ఇంట్రెస్టింగ్, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే
మీరు యూ బోర్న్ ఇన్ 1932 కదండి. సో 32. 32 మీకు స్వాతంత్రం మనకు 1947లో వచ్చింది. దిస్ పీరియడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పీరియడ్లో ఎన్నో విషయాలు జరుగుంటాయి. అందులో మీరు ఇంకా జస్ట్ యంగ్. మీ మీ చిన్ననాటి అంటే నా ముఖ్య ఉద్దేశం మీ చిన్ననాటి జ్ఞాపకాలు తెలుసుకోవాలని. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి స్వాతంత్రం ముందునే జరిగాయి. ప్లస్ మీరు చెప్పినట్టు మీ నాన్నగారు కూడా వెంకటగిరి మహారాజా వారి దగ్గర తహసీల్దార్ అని చెప్పారు. సో ఆ టైంలో మీరు అంటే మీరు పుట్టిన తర్వాత మీకు ఊహ వచ్చిన తర్వాత మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉండేవి ఏంటి అవన్నీ కూడా నేను మరి మా శ్రోతలు వీక్షకులు కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా మాతో పంచుకోండి. మా ఫాదరు వెంకటగిరి మహారాజు తహసీల్దార్గా ఉన్నారని చెప్పాను కదా. ఆయనకి వెలుగోటి కృష్ణ యాచేంద్ర వారి పేరు. వారు ఉన్నప్పుడు ఉన్నారు మా ఫాదరు. వారు ఉదయమే లేచి ఆఫీసుకు పోయేదానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు టర్బన్ కట్టుకోవాలి, టర్బన్ పెట్టుకోవాలి. తెల్లటి టర్బన్స్ వాళ్ళకి సప్లై చేశారు. దోవతులు కట్టుకోవాలి, మంచి తెల్లటి గుడ్డలు వేసుకోవాలి. అది తహసీల్దార్ యొక్క డ్రెస్ కోడ్. సో ఈ డ్రెస్ కోడ్ వేసుకొని ఆయన వాళ్ళ ఆస్థానానికి పోయేవారు. ఆస్థానంలో మహారాజు గారి మీటింగ్లో వాళ్ళు ఎక్కడెక్కడ విలేజెస్కు ఏ విలేజెస్ నుంచి ఏమి వసూలు చేయాలి అవి ఇవి అంతా కూడా డిస్కస్ చేసుకొని వారు మళ్ళా వసూళ్ళ కోసం పోయేవారు. మాకు సరదా కోసం మేము మా ఫాదర్తో కూడా వెళ్ళాలనిపించేది. అప్పట్లో మాకు ఎద్దు బండ్లు ఉండేవి. ఒంటెద్దు బండి కానీ అయితే రెండెద్దుల బండి కానీ ఉండేది. సో మాకు ఒంటెద్దు బండి ఉండేది మా ఫాదర్కి. ఒంటెద్దు బండిలో మేము విలేజెస్కి పోయేవాళ్ళం. ఆ విలేజెస్ మా ఫాదర్ వసూలుకు పోయినప్పుడు మాకు ఆ విలేజెస్ అంతా కూడా పిల్లలతో వచ్చారని చెప్పి సంతోషంగా వాళ్ళు. అందులో తహసీల్దార్ పిల్లలంటే ఎంత గౌరవ మర్యాదలు, వారితో పాటు మీకు కూడా అన్ని వచ్చేవి. మంచిగా మాకు ఉండేదానికి స్థలం చూపించేవాళ్ళు విలేజ్లోనే. అక్కడికే కూరగాయలు ఈరగాయలు ఫ్రెష్గా, మంచి నెయ్యి, ఎర్రటి పెరుగు ఇవన్నీ మాకు సప్లై చేసేవాళ్ళు. సంతోషంగా మా ఫాదరే వండేవాడు. ఒంటరిగా పోతారు కదా, వంట వాళ్ళు గింట వాళ్ళు ఎవరు. అందులో అప్పట్లో అందరు ఇళ్లలో పోయి భోంచేసేటువంటి అవకాశాలు లేవు. ఆయన తహసీల్దార్ కదా. సో ఆయన ఎవరింటికి పోయి వాళ్ళ ఇంటికి పోయి భోంచేసేవాడు కాదు. సో వండుకొని తినేవాళ్ళము. అలాగా చాలా హ్యాపీగా ఉండేది. ఎవరైనా వస్తామంటే కూడా తీసుకుపోయేవాళ్ళం స్నేహితుల్ని. వాళ్ళందరూ చూసేవాళ్ళంతా ఈ కొత్త ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు చూసి వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఇందాక మీరు మాటల్లో ఒక విషయం చెప్తున్నారు నాకు. అంటే ఏదైనా విషయం ఊర్లో చెప్పాలంటే ఒక పద్ధతిలో చెప్పేవారని, దాని గురించి చెప్పండి. ఆ రోజుల్లో మీ చిన్ననాటి జ్ఞాపకం అది. అంటే నగారా లాగా అదే అక్కడ అందరిలో అప్పట్లో వాచులు గీచులు ఏం వాడుకునే వాళ్ళం కాదు. మాకు వాచులు తెలియవు. మా ఫాదర్కి ఉండిందేమో కానీ మాకు మా పిల్లలకు వాళ్ళకి ఎవరికి వాచులు ఉండేలేవు. ఈ మాదిరి ఇప్పుడు కాలం మాదిరి ఫోన్లు మొబైల్స్ ఏమి లేవు. కానీ ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ టైం తెలియాలని రాజాగారు ఏం చేసేవారంటే ప్రతి గంటకు అక్కడ నగారా నగుబోతు అనేవాళ్ళం. నగారా నగుబోతు వాయించేవాళ్ళు. కొడితే 6 గంటల టైము, దాని తర్వాత 12 గంటల భోజనం టైము, సాయంత్రం మళ్ళా టైము, అన్నిటికీ నగారా నగబోతు వాయించారంటే ఆ టైం దాన్ని బట్టి మనం తెలుసుకునేవాళ్ళం. సో అది ఆయన పెట్టారు. ఆయన ఉండేటువంటి వెంకటగిరి సంస్థానంలో. మరి మీ చిన్ననాటి టైంలో అంటే అక్కడే ఆస్థానంలో శ్రీరామనవమి అతి అద్భుతంగా తయారు చేసేవాళ్ళు.
ఆయనకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టము మా రాజా గారికి. అందువల్ల ఆయన శ్రీరాముని చాలా అద్భుతంగా చేసేటప్పుడు అందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆయన పండితులకు ఈ రామాయణం శాస్త్రం చెప్పానే వాళ్ళ ఇంట మేమున్నామని ఆయన రామాయణం అంతా చదివేవారు. అక్కడ పండితులకంతా ఆయన వస్త్రాలు పారితోషికాలు ఇచ్చేవాళ్ళు. మాకంతా వడపప్పు పాయనకం ఇచ్చేవాళ్ళం, ఇష్టంగా తినేవాళ్ళం. అది సరదాగా గడుపుకున్నాం. చాలా బాగా చెప్పారు అంకుల్. ఎందుకంటే మీరు మీ నాన్నగారు ఆల్రెడీ రాజుల వారి దగ్గర పనిచేశారంటే ఎంతో కొంత మీ జ్ఞాపకంలో రాజుల కాలం మీరు చూసి వచ్చినట్టే, రాజుల కాలం చూసి వచ్చినట్టే. అలాగే ఇదంతా స్వాతంత్రం ముందు జరిగింది. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జమీందారీ సిస్టమ్, తహసీల్దార్ సిస్టమ్ అంతా డిక్లైన్ అయింది. సో దానికి ముందు కూడా మీ ప్రస్థానం కొంత ఉంది. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. మాకు తెలియని ఎన్నో కూడా చెప్పారు. ఇవన్నీ మేము సినిమాలోనే చూస్తుంటాం. మీరు చెప్పిన తహసీల్దారు డ్రెస్సు, ఈ నగారాలు వాయించడం అన్నీ జానపదం, పౌరాణిక సినిమాల్లో, కొంత మన సోషల్ రిలేటెడ్ మూవీస్లో మాత్రమే మాకు చూడడానికి అవకాశం దొరికింది. బట్ మీ మాటల్లో ఇవాళ వినటం చాలా ఆనందంగా ఉంటుంది. అంకుల్, మీ బాల్యం, మీ కుటుంబం గురించి చాలా తెలుసుకున్నాం. కాస్త ఇంకా మరింత ఆంటీ గురించి కూడా తెలుసుకోవాలి నాకు చాలా ఉంది. మీరు మీ జీవిత భాగస్వామిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిశారు, ఆ వివరాలు చెప్తారా? నా జీవిత భాగస్వామి నెల్లూరులోనే జరిగింది. నెల్లూరులో డాక్టర్ ఉండేవారు. ఆయన స్నేహితుడు మా ఫాదర్ ఆఫీసులో పనిచేసేవారు. అంచేత ఆయన మా ఫాదర్ తోటి మీ అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చాడు కదా, మా డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఇంకొక అమ్మాయి ఉన్నది, పెళ్లి చేసుకోవాలని, మీ సంబంధం చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆయన ప్రస్తాపన చేస్తే ఆయన చాలా సంతోషపడి చేద్దాం అనుకున్నాడు. సో అది ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి అన్నారు. మా ఫాదరు నన్ను ప్రస్తాపన చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూద్దామని అన్నారు. అప్పట్లో మాకు సొంత ఉద్దేశాలు పోయి కాలేజీల్లో అక్కడ ఇక్కడ అమ్మాయిలను చూసి ప్రేమలు అవన్నీ తెలిసేటివి కావు, మాకు తెలియవు. అప్పుడు అంతా ఉండేవి కావు. తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తే వాళ్ళే మంచి వాళ్ళని చేసుకునేవాళ్ళం, వాళ్ళతోనే ఉండాలా అనేటువంటి భావన ఉండేదే కానీ కొత్తగా ఉండేవి కావు మాకు అప్పుడు. ఇప్పుడు కొత్తగా ఉన్నట్టుగా డేటింగ్లని, లివింగ్ టుగెదర్ అని ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం కానీ మాకు అప్పుడు తెలియవు. సో ఆయన సరే నాన్న అట్లాగే మీరు చెప్పినట్టే చేస్తాము. అప్పుడు పెళ్లి చూపులను పెట్టారు. సో పెళ్లి చూపులకు వెళ్ళాము. మా నాన్నగారు అప్పట్లో చెవులకి కమ్మలు, అప్పట్లో కమ్మలు వేసుకునేవాళ్ళు. ఒకటే కమ్మ, పెద్ద వజ్రం, ఈ చెవుకో వజ్రం ఆ చెవుకో వజ్రం ఉండేది. అది మొదటి నుంచి వేసుకుంటూ ఉండేవారు. సో ఆయన నేను కలిసి మా అమ్మ మేమిద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము పెళ్లి చూపులకి. ఇప్పుడు వాళ్ళ పెద్ద అమ్మాయి అమ్మ కాఫీ తీసుకురా వాళ్ళకి అన్నారు. ఆమె కాఫీ టీలు పట్టుకొచ్చింది. మాకందరికి కాఫీ టీలు ఇస్తుంటే నేను అమ్మాయి చాలా బాగున్నది, చాలా చక్కగా తెల్లగా ఉన్నది, మంచిగా ఉంటే ఈ అమ్మాయే కదా మోడర్న్ గా వీళ్ళు కొత్తగా కాఫీలు ఇప్పిస్తున్నారు, పెళ్లి కూతుర్ని ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కాఫీ ఇప్పించడానికి చేశారేమో అనుకుని చూసి ఓ చాలా బాగుంది అనుకున్నాను. తర్వాత కొంతసేపటికి ఆ అమ్మాయి డిసపియర్ అయిపోయి ఒక వీణ పెట్టుకునేసేసి ఒక అమ్మాయి కూర్చొని అమ్మ ఒక పాట పాడు వాళ్ళంతా చూస్తారు నీకు అని చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ బ్రదరు. అప్పుడు అనిపించింది నాకు, ఓహో ఈ అమ్మాయే కావచ్చు
నాకు నేను చేసుకోవాల్సిందని చక్కగా పాట కూడా పాడిస్తున్నారు. పాట కూడా పాడిస్తున్నాను. అమ్మాయి చక్కగానే ఉండింది, బాగానే ఉంది అనుకున్నాను. సరే ఆ తర్వాత వాళ్ళు మా అమ్మ నాన్నవారు నన్ను అడిగారు, ఎట్లా ఉందిరా అమ్మాయి అని అడిగితే బాగానే ఉంది నాన్న అని చెప్పాను. ఆయన ఒకసారి చూద్దాం, తొందరపడద్దు అన్నాను. ఎక్కడ చూస్తున్నారంటే ఎక్కువ కాలేజీలో పోతుంటుంది కదా, అప్పుడు నేను దారిలో పరీక్షిస్తాను చూస్తాను. ఒకసారి సరిగ్గా చూడలేదు, ఏమో మీరు చీకట్లో కూర్చోబెట్టి వీణ వాయించమన్నారు, పాట పాడుకున్నారు, నేను వాళ్ళు చూడలేదు, ఇంకోసారి చూడాలి ఉంది అన్నాను. ఇన్నిసార్లు ఎవరు చూస్తారా, ఎవరు చూపిస్తారా అన్నాడు మా నాన్న. కాదు కాదు, వేరే ఎక్కడ కాలేజీకి వెళ్ళి పోతుంది, స్కూల్కి పోతుంది కదా, అప్పుడు దారిలో మాటేసి చూస్తాను అని అనుకున్నాను. అప్పుడు అట్లాగే వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వాళ్ళ అమ్మాయిని అడిగారట, అబ్బాయి చూసావా, అబ్బాయి ఎలా ఉన్నారని. చూసానంటాను. ఎట్లా ఉన్నాడంటే 2 చెవులకి 2 మంచి వజ్రాలు వేసుకొని కూర్చున్నాడు కదా అన్నాడు. అయ్యో రామా, అది వాళ్ళ నాయనే, ఎవరు చూసావు నువ్వు? మీరేమో మీ వదిలి గారిని చూశారు, తనేమో మీ నాన్నగారిని చూసారు. సో మీ నాన్నగారు ఏది నీకు తెలియలేదా, అబ్బాయి ఎవరు నాయన ఎవరు అని కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా ఏంటి అని అడిగాడు. అవునా, ఆ పక్కన అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, ఆయనేమో అనుకున్నా నేను అనుకోండి అంటే నాన్నగారు కూడా మంచి హ్యాండ్సమ్ అనమాట, హ్యాండ్సమ్ గా ఉండేవారు. అంత పెద్ద వయసులో కాదు, నేను అర్లీగానే పుట్టాను కాబట్టి. సో అది ఆ విధంగా జరిగినాయి పెళ్ళిళ్ళు ఆ రోజుల్లో. అవును, అబ్బాయిని ఎవరో భర్త ఎవరో చేసుకోబోయే అబ్బాయి ఎవరో కూడా తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి. కానీ మీ అనుబంధం చాలా గట్టిది అంక. ఒకసారి ఆంటీ పేరు కూడా చెప్పండి. నేను మా భార్య పేరు సౌదామిని, చాలా బాగుంది. అమ్మవారి పేరు సౌదామిని అని పెట్టుకున్నారు వాళ్ళు. చాలా మంచి వోకల్లో కూడా సరిపేది అయింది, వీణ వాయించుకుంది. తర్వాత వాళ్ళు మీతో మాటల్లో, మీతో మీ అబ్బాయి వాళ్ళ మాటల్లో విన్నది ఏంటంటే తను నాటకాలు కూడా రాసేవారండి. ఆమె ఆ అమ్మాయి ఆమె తర్వాత నాగార్జున సాగర్లో మనతో కూడా కాపురానికి వచ్చినప్పుడు ఆమె సదస్సులు అంటే మంచి నాటకాలు వేసేది, నాటకాలు సొంతంగా రాసేది. అది కూడాను హిలేరియస్ కామెడీస్, అందరూ నవ్వాలనేటువంటి నాటకాలు చూసి స్పెషల్గా రాసేది. అవి ముఖ్యంగా మగవాళ్ళతోటి కలిసి చేసేటువంటి నాటకాలు ఎబ్బెట్టుగా ఉంటుందని అప్పుడు ఫీలింగ్ ఉండేది. అందువల్ల ఓన్లీ లేడీస్ క్యారెక్టర్సే ఉండాలి నా నాటకంలో అని లేడీస్ క్యారెక్టర్స్ తోటే అందరూ నవ్వేటట్టుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నాటకాలు రాసింది. అవి ప్రదర్శించారు. మేమే నాగార్జున సాగర్లో మా దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ భార్యలు, జూనియర్ ఇంజనీర్ భార్యలు, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి చేయించారు. వాళ్ళ ఆమె నాగార్జున సాగర్లో లేడీస్ క్లబ్ సెక్రటరీగా ఉండేది, చీఫ్ ఇంజనీర్ భార్య ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆ నాటకాలు అంత అత్యద్భుతంగా చాలా బాగా రిసీవ్ చేశారు. ఆయన ఆ చీఫ్ ఇంజనీర్ తర్వాత వేరే చోటుకు పోయినప్పుడు కూడా ఈ నాటకాలనంతా కూడాను ఆయన రాసుకొని తీసుకొని పోయి మళ్ళా వాళ్ళ దగ్గర వేయించుకున్నారు. ఒకటి రెండు ఏమైనా పేర్లు గుర్తున్నాయి అనుకో మీకు నాటకాల్లో అలాంటి రాసినవి? అత్తకెసరు, అందుకే 3 లేడీస్ పెట్టి దాంతో అత్తకెసరు అని అదొక నాటకము. ఇంకేదో ఇంకో నాటకం ఉంది, పేరు గుర్తురావటం లేదు. పర్వాలేదు. కానీ మీరు అన్నారు అప్పుడు పాత పోకడలే, కానీ పాత పోకడలైనా కూడా మీ భావాలు, మీ యొక్క యాక్షన్స్ కూడా చాలా మోడర్న్గా ఉన్నాయి అనుకో. ఎందుకంటే మేము వింటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు, లేడీస్ని పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమి చేసేది లేదు, ఏం చేయనిచ్చేవారు కాదు, ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకునేటట్టు, భర్తను చూసుకునేటట్టు,
కానీ మీరు చెప్పిన విషయాలు నాకు అలా ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఆంటీ చాలా మోడర్న్గా ఆలోచిస్తూ దాని తర్వాత ఆవిడ తన చదువు కూడా పెళ్ళయిన తర్వాత కూడా చదువు కొనసాగించారని విన్నాను నేను. తను చదువుకుంటూ ఇలాగా చాలా భానుమతి గారి గురించి మాకు తెలుసు. సినిమా యాక్టర్ భానుమతి గారి గురించి ఒకప్పుడు మగవాళ్ళ కంటే ముందు ఆవిడ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. ఆవిడే ఏంటి ప్రొడక్షన్ చేసేది, ఆవిడే సినిమాలు తీసేది, డైరెక్ట్ కూడా చేసేది. అలాగా ఆంటీ గురించి చెప్పినప్పుడు మీరు అంటే మనం అనుకుంటాం పాతకాలం కాదు, పాతకాలంలో అయినా ఆధునిక భావాలు కొత్త వాటిని సమన్వయించుకుంటూ వెళ్ళేటువంటి అనుభవాలు ఎన్నో నాకు అందులో మీ మాటల్లో కనపడుతూ ఉన్నాయి. ఆంటీ మామూలుగా చదువు ఎంతవరకు చదువుకున్నారంటే? ఆమె నా వివాహం అయ్యేటప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండింది. కానీ ఇంకా నేను వేరే చోట నాగార్జునసాగర్లో పనిచేస్తున్నానని అంతటితో వాళ్ళ అమ్మ వాళ్ళ చదువు సాధించేసేసి నాతో కూడా కాపురానికి పంపించేశారు. కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఆమె చాలా మోడర్న్. ఆమె వీళ్ళందరికీ అన్ని విధముల కల్చరల్ యాక్టివిటీస్లోనూ రావాలి, చదువులోనూ ఉండాలని చెప్పేసి వాళ్ళని ఎట్లాగైనా డిగ్రీ చేయించాలని పట్టుదలతోటి తనకు వాళ్ళ అక్కకు ఇద్దరికి కలిపి తను కూడా వాళ్ళతో పాటు మదర్ కూడా నేను కూడా మీతో పాటు బిఏ డిగ్రీ చేస్తాను అని ఇంగ్లీష్ టీచర్ని అందరు టీచర్స్ని పెట్టుకొని ట్యూషన్స్ తీసుకొని పరీక్షలకు పంపించేది. పరీక్షలు 3 పోయి రాసేవాడు ఒక్కసారి. అలాగా బిఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అది చేసేటప్పుడు అందరూ కలవాలంటే ఎట్లా కుదురుతుంది? మేము ఒక చోట ఉన్నాము, వాళ్ళు ఒక చోట ఉన్నారు, ఇంకోళ్ళు ఒకటి ఉన్నారు. ఆ పరీక్ష టైంకు 3కి కలవాలా, పెద్దవాళ్ళు అందరూ సంసారాలు చేసేవాళ్ళు. సో అది ఎట్లా వచ్చేదంటే ఒకరికేమో కాన్పు వచ్చేది ఆ టైం, లేకపోతే ఒకరికి ఇంకేదో వచ్చేది. సో క్యాన్సర్, ఇప్పుడు లేదు, మళ్ళా సెప్టెంబర్ కాదు ఈసారి మార్చి, నెక్స్ట్ మార్చి పోదాం. ఈ విధంగా వాళ్ళు మార్చుకుంటూ ఫైనల్గా వాళ్ళు 3 కలిసి ఎగ్జామినేషన్ రాశారు, 3 డిగ్రీలు పాస్ అయినారు. సో అది ఒక సంతోషమైన వార్త. ఆమె వాళ్ళ పిల్లలకి అన్ని విధాలా బాగుండాలని రావాలని చెప్పేసి నెల్లూరులో వాళ్ళ మా భార్యకు ఇద్దరికి కర్ణాటక సంగీతం నేర్పించింది. తర్వాత డాన్స్ నేర్పించింది, భరతనాట్యం కాకుండా కూచిపూడి నాట్యం నేర్పించింది. నటరాజ రామకృష్ణ మొట్టమొదట ఆయన నాట్యంలో చాలా పేరున్నవాడు. ఆయన మొట్టమొదట మా ఇంట్లోనే స్టార్ట్ చేశాడు. సో నా భార్య అక్క వాళ్ళిద్దరికి చేశారు. నా భార్య మాత్రం కూచిపూడి నేర్చుకుంది. దాంతోపాటు మణిపురి కూడా నేర్చుకుంది స్పెషల్గా. అప్పుడు అక్కడికి లేడీ మౌంట్ బ్యాటన్ గారి భార్య విజిట్కి నెల్లూరుకి వచ్చినప్పుడు వారి ముందు ప్రదర్శించి వారి మన్నలను పొందింది. వాళ్ళ అమ్మ వారికి ఇంట్రడ్యూస్ చేసి మా పిల్లలు బాగా డాన్స్ చేస్తారని చెప్తే ఆమెకు కూడా అభినందనలు ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు, మీరు మీ మాటల్లో వింటుంటేనే అర్థమవుతూ ఉంటుంది. అంటే అంటే మీ టైంలో ఒక్క చదువుతోనే కాకుండా ఎన్ని కళలు అభ్యసించి వాటిని మళ్ళీ వాళ్ళు ప్రదర్శించడం అనేది చాలా గొప్ప విషయం. అంకుల్, మరి మీ జీవితంలో అత్యంత ప్రభావిత వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు మీకు ఏమి నేర్పించారు? సైన్స్ టీచర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు జానకి రామయ్యర్. ఆయన టెవలియన్ అయితే కూడా అంత తెలుగే మాట్లాడతాడు, ఇంట్లో కానీ బయట కానీ అంత తెలుగే మాట్లాడాడు. స్కూల్లో సైన్స్ చాలా బాగా చెప్పేవారు. అదే కాకుండా ఆయన మాకు కొంతమందిని పికప్ చేసి మా ఇంటికి రండి, మీకు వేరే విషయాలని చెప్తానని చెప్పేవారు. సో మేము ఆయన ఇంటికి రోజు పోయేవాళ్ళము. స్కూల్ అయిపోగానే 6 గంటలకంతా వారింటికి పోతే వారు మమ్మల్ని కూర్చోబెట్టుకొని
ఈ హిప్నోటిజం అనేటువంటిది, మీరు అది కూడా నేర్చుకున్నారు. అది హిప్నోటిజం అనేటువంటిది ఆ కొత్తది మీకు నేర్పిస్తాను. మీకు అది చాలా ఉపయోగపడుతుంది. అది మీకు చాలా ఇష్టపడతారు, నేర్చుకోండి మీరు అన్నారు. అది నేర్పించారు. తర్వాత మాకంతా ఆధ్యాత్మికంగా వివేకానంద ఆయన లైఫ్, ఆయన ఏ విధంగా అమెరికాకు పోయి ఏమేమి లెక్చర్స్, చాలా చాలా పుస్తకాలు చదివేవాడు. సో ముఖ్యంగా ఆయనకు వివేకానంద గురించి మాకు చెప్పాలని, రామకృష్ణ పరమహంస గురించి చెప్పాలని ఆయన అనుకుని మా దగ్గర వివేకానంద లెక్చర్స్ అన్నీ కూడా చదివించేవాడు అప్పట్లో. ఆయన ఎలాగ అమెరికాకు పోయి లీగ్ ఆఫ్ రిలీజియన్స్ నేషన్స్లో ఎలా లెక్చర్ చెప్పారు అన్నీ కూడాను మాకు చెప్పేవారు. ముఖ్యంగా బాగా గుర్తుండిపోయారు ఆ టీచర్, ఎందుకంటే అందుకని మాకు చాలా గుర్తుండిపోయారు ఆయన. అదే కాకుండా ఆయన అప్పట్లో మనకి రేడియోలే ఉండేవి, టీవీలు రాలే అప్పటికి. ఈ మరి సెల్స్లో మనం చూసేది గీసేది అవన్నీ లేవు. రేడియోలు చూసేవాళ్ళము, రేడియోలు ఇంట్లో ఉండేవాళ్ళము. ఆ రేడియోలు ఆయన సొంతంగా వాల్వ్స్, ఆ వాల్వ్స్ అన్ని బయట నుంచి కొని తెప్పించి మా చేత సర్క్యూట్లు చేయించి, ఆ సర్క్యూట్లలో మనం ఎట్లా దీన్ని సోల్డరింగ్ చేయాలా, సోల్డరింగ్ ఎట్లా చేయాలా ఎంతనైతే సర్క్యూట్లు తయారు చేయించి రేడియో మా చేత తయారు చేయించి రేడియో పలికేటట్టుగా చేసేవాడు. అంటే ప్రాక్టికల్స్ కూడా స్కూల్ తో సంబంధం లేకుండా, సంబంధం లేదు అది. అవును, రేడియో స్కూల్ ఎందుకు చెప్పారు, కానీ ఇంట్లో స్పెషల్ గా పిల్లలు నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం. చాలా స్పెండ్ చేసేవాడు టైం ఆయన. చాలా ఆయనకి ఏ విధంగా డ్రెస్ కూడా వెరీ కామన్ డ్రెస్ వేసుకునేవాడు. పెద్దగా ఏం చేసేవాడు కాదు, కామన్ గా ఉండేవాడు. కానీ ప్రీతి, పిల్లలంటే చాలా ఇష్టము. కానీ ఇవి చిన్న విషయాలే అనుకుంటా అంకుల్, కానీ మీరు చెప్తుంటే ఇవి మీకు లైఫ్ లో మనకి ఎంత ఉపయోగపడుతుంది అంటే, మనకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలనుకోవటం ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయన సింప్లిఫైడ్ లైఫ్, అది కూడా కైండ్ ఆఫ్ అది ఎంత ఎగ్జాంపుల్ అండి మనకి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు. సింప్లిఫైడ్ లైఫ్ చేసుకుంటూ చేశారు. అది స్కూల్ వరకు స్కూల్ స్టడీస్. స్కూల్ బయట వచ్చిన తర్వాత ఆధ్యాత్మికము ఎలా ఉండాలి, మనిషి అంటే మంచి మర్యాద ఇవన్నీ ఎట్లా ఉండాలి. తర్వాత మమ్మల్ని అందరినీ మార్నింగ్ 6 o'clock రమ్మనేవాడు. మార్నింగ్ 6 o'clock మీరంతా రావాలి నా దగ్గరికి. మనమంతా కలిసి రివర్ గట్టుకు పోదాం, స్వర్ణముఖి రివర్ గట్టుకు పోయి అక్కడ స్నానాలు చేసి అక్కడ యోగాభ్యాసం నేర్పించేవాడు. యోగం అంటే ఏంటి, ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి, అవన్నీ కొంచెం నేర్పించేవాడు. కొత్త కొత్త విషయాలు కాబట్టి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కొంతకాలం చేశాము అక్కడ ఆయనతోటి. అవన్నీ కూడాను ఒక మంచిగా ఉండేటువంటి పద్ధతులు కాబట్టి అవన్నీ కొంచెం ఉత్తర మా లైఫ్లో చాలా ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ అంకుల్, మంచి విషయాలు చెప్పారు. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ ఇవి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, చదువు 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 ఒక్కటే కాదని అనుకుంటాం, కానీ జీవితంలో చదువు ఒక దశ, కానీ దశ దిశ అదే కాదు. మన డైరెక్షన్ కూడా ఒక మార్గంలో వెళ్ళాలంటే చదువుతో పాటు ఎన్నో విషయాలు మనకి అవసరం. అవన్నీ మిళితం అయితేనే మానవ రూపంగా మనం చేయాల్సినవి చేయగలుగుతాం. సో అవన్నీ పుష్కలంగా అందేవి ఆ రోజుల్లో. గురువులు అలా ఉండేవారు. అంకుల్, మీరు మీ కెరియర్ సివిల్ ఇంజనీర్గా స్టార్ట్ చేశారంటే, జూనియర్ ఇంజనీర్గా స్టార్ట్ చేసి ఫైనల్గా రిటైర్ అయ్యేటప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. మీ సుదీర్ఘ ఇంజనీరింగ్ సర్వీస్లో నేను విన్నది ఏంటంటే, చరిత్రలో నిలిచిండిపోయినటువంటి ఒక పెద్ద డ్యామ్కి మీరు వర్క్ చేశారు. అది నాగార్జున సాగర్. మన శ్రోతలకు కూడా చెప్తున్నాను, మన వీక్షకులకు కూడా. అంకుల్ అక్కడ ఇంజనీర్గా పనిచేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్లో ఆయన పాత్ర ఉంది. సో మాకు కొన్ని విషయాలు, అప్పుడు చరిత్రలో నిలిచిండిపోయి ఇంత పెద్ద డ్యామ్లో మీరు ఆల్మోస్ట్ 17 years పనిచేశారని నేను విన్నాను. సో మీ యొక్క జర్నీ ఈ 17 yearsలో, అలాగే ఆ నాగార్జున సాగర్ డ్యామ్
గురించి కొన్ని వివరాలు మాకు కన్స్ట్రక్షన్ విషయాలు మాకు చెప్తే బాగుంటుందండి. తప్పకుండా. నేను కాలేజీ నుంచి రాగానే జూనియర్ ఇంజనీర్ కింద నేను సెలెక్ట్ అయ్యి నాగార్జున సాగర్కి వెళ్ళాను. అప్పట్లో అంతా అది అడవి ప్రాంతము, మేమే రోడ్లు వేసుకున్నాము, మేమేమో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి ఇంకా కింద ఎక్స్కవేషన్ మొదలెట్టారు. అది కొండ మీద అంతా మా ఇళ్ళు ఉండేవి, కొండ కింద కొండ ప్రాంతము. సో ఆ కొండ ప్రాంతాల్లో కొండ మీద మేము ఇల్లు కట్టుకున్నాము, చేసాము. అక్కడ నుంచి కనీసం 200 ఫీటు దిగిపోవాల్సి వస్తుంది. అంటే అక్కడ అన్నీ ఉన్నాయి, రోడ్లు వేసుకున్నాం కాబట్టి జీపుల్లో, కార్లలో, వాటిల్లో, తర్వాత వ్యాన్లలో, వాటిల్లో అందరూ వచ్చేవాళ్ళు. లారీల మీద మనుషులు, వస్తువులు అంతా వచ్చేది. కింద ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆయన పద్మశ్రీ అవార్డీ. ఆయన తుంగభద్ర డ్యామ్ చేసిన తర్వాత అక్కడికి వచ్చేవారు. ఆయన తెల్లవారుజాము 6:30, 7 కూడా అక్కడికి తయారయ్యేవాడు. మమ్మల్నంతా రాలేదు ఇంకా, ఎందుకు మీరంతా ఏం చేస్తున్నారు, పని మొదలెట్టండి అని అనేవాడు. సో ఎక్స్కవేషను డ్రిల్లింగ్ చేసి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో మనం చూపించాలా. ఆ వీక్ పాయింట్స్ అని చూసి పగలగొట్టి తీసేసి మొత్తంగా ఫుల్గా గ్రానైట్ స్ట్రాంగ్గా ఉండేటట్టుగా తయారు చేయాలి. నేను ఒక్కడిని కాదు, నాతో పాటు కనీసం 500-600 మంది ఇంజనీర్స్ పనిచేస్తుంటారు అక్కడ. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చేవారు. ఆ సెక్షన్ మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం. అది అయిన తర్వాత, ఈ ఎక్స్కవేషన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలెడతాము. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ మేసనరీ డ్యామ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. బికాస్ మేసనరీ అనేటువంటి స్ట్రక్చర్ మనకు స్పెషల్. మనం మేసనరీ డ్యామ్కి ఎందుకు పోయినాము, కాంక్రీట్ డ్యామ్స్ అందరు కడుతున్నారు కదా, మనం ఎందుకు మేసనరీ డ్యామ్ కట్టాల్సి వచ్చింది అంటే, మన కొండలు ఉన్నాయి, పగలగొట్టి రాళ్ళు తీసుకోవచ్చు. రాళ్లతోటి కట్టుబడి చేసినట్టయితే మనకు లేబర్కి చాలా ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేదా లేబర్ కాన్సన్ట్రేటెడ్గా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేసనరీ డ్యాము చూస్ చేశారు. దిస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ మేసనరీ డ్యామ్ నాగార్జున సాగర్. ఆ మేసనరీ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు మేసనరీ అంటే ఏందని. పెద్ద పెద్ద స్టోన్స్, కొండలు పగలగొట్టి చేసినటువంటి పెద్ద పెద్ద స్టోన్స్ ను నలుగురు జవాలు వస్తుంటారు వాళ్ళని. ఆ నలుగురు కలిసి ఆ స్టోన్ ని మోసుకొచ్చి పైన డ్యామ్ మీద పెట్టారు. ఎంత పెరుగుతుంటే పైకి పోతుంటే ఎత్తు ఎక్కువ అవుతుంటుంది కదండి, ఆ ఎక్కువ దాని మీద మోసుకొచ్చి పెట్టేవాళ్ళు. దాని వాళ్ళు రావడానికి స్కాఫోల్డింగ్స్ తయారు చేసేవాళ్ళు బ్యాంబూస్ తోటి. ఆ స్కాఫోల్డింగ్స్ 300 ఫీట్ వరకు కూడా డ్యామ్ పెరుగుతుంటే ఆ స్కాఫోల్డింగ్స్ కూడా పెంచుకుంటూ పోయేవాళ్ళు. ఈ పెద్ద డ్యామ్ కొన్ని బ్లాక్స్గా తయారు చేశారు. ఆ బ్లాక్స్ ఒక్కొక్క బ్లాకు 2 బ్లాక్తో ఒక బ్లాక్ కలిపి ఒక్కొక్క జూనియర్ ఇంజనీర్ ఉండేవాడు. అది సరిగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు లేదా అని. ఆ పెద్ద పెద్ద స్టోన్స్ పక్కన మనం సిమెంట్ శాండ్ కలిపిన మార్టర్ పెట్టి దాని చిన్న చిన్న చిప్స్ పెట్టి బాగా ప్యాక్ చేసేవాళ్ళు. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్లో బ్లాక్ ఉంది కాబట్టి ఒక బ్లాకులుగా ఎందుకు చేశారంటే ఎక్స్పాన్షన్ అవుతాయి. ఆ ఎక్స్పాన్షన్ అయినప్పుడు పగులు పోస్తే ఒక మూల నుంచి ఇంకో మూల దాకా వెళ్ళిపోతుందని అది లొకేట్ చేసుకోవడానికి కోసంగా వాళ్ళు బ్లాకులుగా తయారు చేశారు. ఈ బ్లాక్లు అయినప్పుడు మళ్ళీ వాటర్ రిజర్వాయర్లో నిండినప్పుడు ఈ బ్లాక్లో నుంచి వాటర్ లీక్ అవుతుందేమో అని ఫ్రంట్లో కాపర్ ప్లేట్స్ తోటి జట్ షేప్లో కాపర్ ప్లేట్ పెట్టి కింద నుంచి ఫౌండేషన్ నుంచి పైదాకా ఆ కాపర్ ప్లేట్ పెడతాము. దాంతో వాటర్ అక్కడ అరెస్ట్ అవుతుందని. ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఏదైనా పాయింట్స్ ఉండొచ్చు,
ఆ వీక్ పాయింట్స్ వల్ల కొంచెం కొంచెం లీక్ వాటర్ కావచ్చు. ఈ వాటర్ అంతా కూడా ఎంత లీక్ అవుతున్నది, దాన్ని ఏం చేయాలా అనేటువంటి ఇన్స్ట్రక్షన్ కావాలా. దానికని దీంట్లో త్రూఅవుట్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు ఇన్స్పెక్షన్ గ్యాలరీస్ ఉంటాయి. సో అట్లా ఆ డ్యామ్లో నాలుగు ఎవ్రీ 100 feet ఒక గ్యాలరీ ఉంది మాకు. లాస్ట్లో ఫౌండేషన్లో కూడా ఒక గ్యాలరీ ఉంటుంది. ఈ గ్యాలరీలోనే మనం అంటే డ్యామ్ యొక్క పరిస్థితి ఇన్స్పెక్ట్ చేయాలంటే గ్యాలరీ ద్వారా నడిచిపోవాలి. దాని అది నేను విన్నాను అంకుల్, కిందకి వెళ్తుంది లోపల లిఫ్ట్ లో ఆ గ్యాలరీకి పోవచ్చు. మనం లిఫ్ట్ లో గ్యాలరీ, ప్రతి గ్యాలరీకి టచ్ చేసుకుంటూ లిఫ్ట్స్ ఉన్నాయి ఈ ఎండ్ లో ఆ ఎండ్ లో. ఆ గ్యాలరీలో పోతే అక్కడ ఏముందంటే కాలువలు ఉంటాయి, చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువల్లోకి ఏదైనా లీకేజ్ వాటర్ వస్తే ఆ వాటర్ అంతా ఆ కాలువల్లోకి పోయి ఈ సైడ్ ఒక వెల్, ఆ సైడ్ ఒక వెల్ ఉంటుంది, ఆ వెల్లో పడతాయి. ఆ వెల్లో నుంచి బయటికి పంపౌట్ చేసేస్తాం. ఎందుకంటే ఈ నీళ్లు మన త్రూట్ డామ్లో నుంచి వెనకలాగా పోతే అది పెద్దది అయిపోయి వీక్ అయిపోవచ్చు. అందువల్ల ఫ్రంట్లోనే ఫస్ట్ రిజర్వాయర్ ప్లేస్ నుంచి అబౌట్ 20 feet లోపలనే ఈ వాటర్ని కలెక్ట్ చేసేసి మేము బయటకు పంప్ చేస్తాము. ఆ వాటర్ ఎంత కలెక్ట్ అవుతున్నది, ఎంత ఎంత ఉండాలి, దానికంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని ఎవ్రీ డే ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా ఒకవేళ ఎక్కువగా లీకేజ్ ఉన్నట్టయితే మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తాము డ్యామ్ను. డ్రిల్లింగ్ చేసి దాంట్లోకి ఓన్లీ సిమెంట్ మాత్రము పంప్ చేస్తాం అండర్ ప్రెషర్. అది ఏదన్నా లీకేజ్ వస్తున్నట్టయితే అంతా అరెస్ట్ అయిపోయి సాలిడ్ అయిపోతుంది. మామూలుగా ఎన్ని ఇయర్స్ పట్టింది అంకుల్ ఈ కొత్త కన్స్ట్రక్షన్ కి? ఏమండి, నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి దాన్ని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసే వరకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది? 10 సంవత్సరాలు పట్టిందండి. 11 సంవత్సరాలు. 10 ఏళ్ళు మీరు అక్కడే వర్క్? నేను 11 సంవత్సరాలు కాదు, నేను 17 సంవత్సరాలు పనిచేశాను. అంటే ఫౌండేషన్ లో వెళ్ళాను, కంప్లీషన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ లో కూడా ఉన్నాను. అందువల్ల నాకు ఈ విషయాలన్నీ నాకు బాగా అనుభవంలోకి వచ్చాయి. అంటే గొప్ప విషయం అంకుల్ మీరు చెప్తుంటే. నాకు మామూలుగా మనకి ఒక 10 years బ్యాక్ జరిగిందో ఎప్పుడో జరిగిందో పెద్ద ప్రాజెక్టులు పెద్ద గుర్తుండవు మనకు. మీరు ప్రతి అక్కడ మీరు ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే లైవ్ లాగా చెప్తున్నారు. నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీ మెమరీకి హ్యాట్స్ ఆఫ్ అంకుల్. ఫస్ట్ థింగ్ మీరు అవన్నీ కూడా అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే కమిట్మెంట్, డెడికేషన్, మీరు అన్నారు చూసారా కాన్సన్ట్రేషన్, అవన్నీ బాగా ఉన్నాయి. ఉండబట్టి మీకు అప్పుడెప్పుడో ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం మీరు ఈ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ చేసినట్టు మీరు చాలా అవలీలుగా చెప్పగలుగుతున్నారు. ఏదో మేము పోయి అక్కడ ఉద్యోగం చేసేసి ఇంటికి వచ్చేసాము అయిపోయింది అనేటువంటి పరిస్థితి కాదు మరి. ఎందుకంటే మాకు త్రూఅవుట్ మాకు ఆ పని తప్ప వేరే పని లేదు. తెల్లవారు సాయంత్రం ఇంటికి వచ్చిన దాకా దానిలోనే మా జీవితం అంతా సరిపోయేది. అందుచేత అవన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ నుంచి మీరు అక్కడ సో జూనియర్ నుంచి నాకు అసిస్టెంట్ ఇంజనీర్ ప్రమోషన్ కూడా వచ్చింది. 17 ఏళ్ళు అయిన తర్వాత మా చీఫ్ ఇంజనీర్ అక్కడ హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకి చాలా కాలం వీళ్ళు డామ్లో పనిచేశారు, చాలా కష్టపడి ఉంటారు. డామ్లో అంటే రాత్రి తెల్లవారులు పనిచేయాలి, కాంక్రీట్ అంటే రాత్రి పూట వేస్తారు, మేసనరీ ఏమో పగలుబడి చేస్తారు. సో రెండింటిలోనూ మీద మేము ఉన్నాం కాబట్టి చాలా కష్టపడ్డారు వీళ్ళు. వీళ్ళకి ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వేరే రెగ్యులర్లో వాళ్ళకు ఇస్తే కెనాల్స్ వేరే అవన్నీ మన వాటర్ ఇరిగేషన్ వాటర్ ఎట్లా పొలాలకు వాళ్ళకి ఎట్లా సప్లై చేయాలి అవన్నీ కూడాను నేర్చుకుంటారని మమ్మల్ని కెనాల్ సెక్షన్కు పంపించారు. రెగ్యులర్కి వచ్చాము. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినాము. పార్వతీపురంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను. బొబ్బిలి, విశాఖపట్నం అవన్నీ కూడాను మొత్తం చేశాను నేను. నేను నాగార్జున సాగర్లో పనిచేసిన తర్వాత
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నాకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో అపాయింట్మెంట్ వచ్చింది. అందులో మాకు ముఖ్యమైన పని ఏంటంటే అక్కడ హైదరాబాద్కు వాటర్ సప్లై చాలా కష్టం ఏర్పడుతుంది కొన్ని సమయాల్లో. రైలు మీద ట్రైన్లో కూడా నీటి తీసుకొచ్చి ఇచ్చినటువంటి టైమ్స్ ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేయడానికని అక్కడ ఒక రిజర్వాయర్, వాటర్ సప్లై రిజర్వాయర్, సో అది చేయాలనుకునేసి ఒక రిజర్వాయర్ మాకు అప్పచెప్పారు. దాని సర్వే మేమే చేసాము. దాని పేరు అక్కంపల్లి రిజర్వాయర్. అక్కంపల్లి అనే విలేజ్ దగ్గర దాని పేరు పెట్టేశారు, అక్కంపల్లి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ అంతా సర్వే చేసి ముఖ్యమైన పని అదే మాకు. అది సర్వే చేస్తున్నప్పుడే నాకు రిటైర్మెంట్ వచ్చింది. సూపర్ ఇంజనీర్ అయినాను. సూపర్ ఇంజనీర్ అయ్యేటప్పటికి నాకు వేరే పని పడింది. ఏం పని అంటే అది ఇన్స్పెక్షన్ అండ్ కంట్రోల్. సో కన్స్ట్రక్షన్ వేరు, ఇన్స్పెక్షన్ వేరు. సో కన్స్ట్రక్షన్ వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, వాళ్ళంత పనులు సరిగ్గా చేస్తున్నారని ఇన్స్పెక్షన్ కోసం. అది రిటైర్మెంట్ తర్వాత, అది రిటైర్మెంట్ కాదు, రిటైర్మెంట్ అవ్వక ముందరనే ఇచ్చారు సూపర్ ఇంజనీర్ ఇన్స్పెక్షన్ కంట్రోల్. ఓకే, సూపర్ ఇంజనీర్ ఇన్స్పెక్షన్ కంట్రోల్. మీరు మోస్ట్లీ ఓవర్సీస్. నాకు కన్స్ట్రక్షన్ మీద పని లేదప్పుడు ఇన్స్పెక్షన్ కంట్రోల్ ఉండేది. ఇన్స్పెక్షన్ చేసి బాగుంది, కరెక్ట్, రైట్ అని చెప్పాలా. నేను పాస్ చేస్తే కానీ వాళ్ళు ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితుల్లో కొంతకాలం పనిచేసాము. మరి మీకు ఇంత అనుభవం ఉంది కదా, డ్యామ్ అంతా తర్వాత వర్క్ చేసింది. ఇది కెనాల్స్ లో చేసిన పని. అక్కడ నుంచి రిటైర్ అయినాము. అంకుల్, అంటే మీరు స్టార్టింగ్ జూనియర్ నుంచి ఇంతవరకు చేశారు కదా, అంటే మీకు అనిపిస్తుంటుందా మీ జీవితంలో మనం ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి, నేను ఇది అవ్వాలను లేదా ఏదో చేయాలను, ఈ లక్ష్యానికి చేరుకోవాలని ఉంటుంది. సో నాకు తెలియదు మీరు చిన్నప్పుడు అనుకున్నారు లేదు, కానీ మీకు అనిపిస్తుంటుందా నేను అనుకున్న విషయంగా నాకు సాటిస్ఫాక్షన్ అయింది. మేము వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి స్టాండర్డ్స్కు మేము పనులు నిర్వర్తించగలిగాము. సో ఇక్కడ అటు డ్యామ్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, అటు ఫౌండేషన్ ఎక్స్కవేషన్లో కానివ్వండి, తర్వాత ఇటు రిజర్వాయర్ కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, వాటిలో అన్నిట్లో కూడాను దేంట్లో పనిచేసినా సరే మాకు మంచి పేరు వచ్చింది. చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మేము ప్రతిసారి ప్రమోషన్ అయినప్పుడల్లా ఒక పార్టీ ఏర్పాటు చేసి దానిలో మాకు మంచిగా పేరు పెట్టి పిలిచి అభినందన చేసేవారు. సో అందుచేత మేము సాటిస్ఫాక్టరీగా చేసామని మేము కూడా తృప్తి పొందాము. అదే మాకు మా లైఫ్లోకి ఎక్కువ కాలం స్పెండ్ చేసింది ఈ ప్రాజెక్టుల మీదే కాబట్టి మేము వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా మేము చేసి వాళ్ళ సంతృప్తి పరిచామనేటువంటి సంతోషం మాకు కలిగింది. అదే ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో దట్ వే వీ హావ్ డన్ అవర్ డ్యూటీ. తప్పకుండా అండి. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మాకు ఇవన్నీ చూసినప్పుడు అబ్బాయి ఇది ఎంత కష్టపడి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ అనిపిస్తుంటుంది. నేను ఇవాళ అలాంటి అందులో ఒక చారిత్రక కన్స్ట్రక్షన్ లో పార్ట్ అయినటువంటి మీతో మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. నిజంగా మేము డ్యామ్లో పనిచేసేటప్పుడు మా అప్పుడే కొత్తగా పెళ్ళైపోయినాం. మేము కొత్తగా పెళ్ళైపోతే రాత్రి తెల్లవారు డ్యామ్లో ఉండేవాళ్ళము, భార్య పైన ఉండేది. ఈ విధంగా కొంతకాలం పనిచేసిన తర్వాత ఇంకా ఉండబట్టలేక మా ఆఫీసర్ చెప్పాము, ఏంటంటే మా వైపు ఈ డ్యామ్ లో పనిచేయడమేనా, మా పిల్లలేనా, వాళ్ళందరూ ఇక్కడ ఎప్పుడు ఏం చేసేదంటే మీకేం పర్వాలేదు, మీ వాళ్ళందరినీ మేము చూసుకుంటాము అని మా ఎగ్జిక్యూటివ్ ఇంటికి పోయి వాళ్ళ స్థితిగతులు విచారించి వాళ్ళకి మందులు కావాలంటే చేయాలంటే అవన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత ఒకసారి ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా, పెద్ద షెడ్ ఉంది, మీకు సెపరేట్ ఒక షెడ్ మీకు ఇల్లు ఏర్పాటు చేస్తాను ఇక్కడ, నేను భార్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో. భార్యను తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోయిందా అండి, నేను తెల్లవారు డ్యామ్ మీద ఉండాలి, భార్య దగ్గర ఎక్కడ ఉంటున్నాను, సో నాకు షిఫ్ట్ మార్చండి. అది షిఫ్ట్ 3 షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఎప్పుడు రాత్రి షిఫ్ట్ ఇస్తే ఎట్లా, కాంక్రీట్ రైట్ రాత్రి చేయాలా,
డే షిఫ్ట్ ఇవ్వండి, షిఫ్ట్ మార్చండి కనీసం అని మేము అడిగేవాళ్ళం ఆయన్ని. ఆయన నవ్వుకుంటూ ఓకే వేరే షిఫ్ట్ అని చెప్పేవాడు. గొప్ప విషయం. ఎందుకంటే ఆ విధంగా మేము భార్యా బిడ్డలను కూడా చూసుకోకుండా అక్కడ మీద అవన్నీ ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయింది. అంటే ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఏ కట్టడం అయినా కూడా మన శ్రోతలకు తెలియడం కోసం అండి, మన వీక్షకులకు కూడా, చరిత్రలో నిలిచిపోయి ఏ కట్టడం అయినా కూడా ఎంతో మంది శ్రమ, ఎంతో మంది యొక్క కృషి ఉంటుందండి. అందరినీ మనం కలవలేకపోవచ్చు. బట్ ఇవాళ శ్రీనివాసులు గారిని మనం మాట్లాడుతున్నాం, ఒక కన్స్ట్రక్షన్ గురించే మనం మాట్లాడుతున్నాం. అలాంటి ఎన్నో ఉంటాయి. మీ యొక్క కష్టాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం అండి మేము అందరం. థ్యాంక్ యూ. అసలు ఎన్నెన్ని విషయాలు, అసలు 93 years అంటే మన ఇంటర్వ్యూ 24 గంటలు చేసినా సరిపోదండి. ఎన్నో విషయాలు అడగాలనుంది. ప్రత్యేకంగా నాకు ఏంటంటే హిస్టరీ కాంటెక్స్ట్, చారిత్రక విషయాలు, మీరు ఇప్పుడు నాగార్జున సాగర్ ఒకటి అనుకోవచ్చు మీరు చెప్పింది, అలాగే శ్రీశైలం కెనాల్ గురించి చెప్పారు. అంటే మీకు గుర్తుండకపోవచ్చు, బహుశా మీరు 1932 బాన్ కాబట్టి ఆ టైంలో జరిగినటువంటి రెండో ప్రపంచ యుద్ధం, బహుశా మీరు మరీ చిన్నవాళ్ళు, గుర్తుండకపోవచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉందన్నమాట నాకు. అంటే నాకు, మా శ్రోతలకి, అనగనగా శ్రోతలకి, వీక్షకులకు కూడా తెలియజేయాలని. అలాగే మీరు మీ టైంలో స్వాతంత్రం వచ్చింది మన భారతదేశానికి. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఎన్నో మార్పులు జరిగాయి. మీరు మొదట్లో చెప్పారు మీ నాన్నగారు రాజుగారి దగ్గర పనిచేశారని, రాజావారి దగ్గర తహసీల్దార్గా పనిచేశారని. మరి ఇవన్నీ జరిగినప్పుడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో చాలా మార్పులు జరిగాయి. మరి అలాంటి మార్పులు మీకు ఎలాంటి ప్రభావం చూపాయి? మీ ఫాదరు ఏవైతే చేస్తున్నారో వాటిలో జరిగిన మార్పులు ఏంటండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత? స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జరుగుతుందంటే మేమంతా అప్పుడు స్టూడెంట్స్ అందరితో పాటు జెండాలు ఎత్తుకునేసేసి ఎదురుబడి స్వాతంత్రం కావాలి అది అనడము. తర్వాత గుడ్డలు తగలబెట్టడాలు, వాళ్ళని వద్దు. తర్వాత ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మినిస్ట్రీ సెంట్రల్లో ఫార్మ్ అయిన తర్వాత ఈ సంస్థానాలన్నీ చాలా ఉన్నాయి పెద్దవి, ఇవన్నీ కూడా విలీనం చేసి మనం ఒకటేగా తయారు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ వాడికి వచ్చింది. ముఖ్యంగా సర్దార్ పటేల్, ఉక్కు మనిషి ఉంటారు అందరూ. ఆయన సంకల్పం, దృఢ సంకల్పం, అందరినీ విలీనం చేసేయాలి, వాళ్ళని కూడా కలిపేయాలి, ముందు అంతా ఒకటేగా ఉండాలి భారతదేశం అనేటువంటి ఉద్దేశంతో ఈ జమీందారీ అబాలిషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. చిన్న జమీందారు కానివ్వండి, మైసూరు మహారాజా కానివ్వండి, హైదరాబాద్ నవాబు కానివ్వండి, అందరూ ఆ చట్టం కింద వస్తారు. కాబట్టి మాకేమిటంటే మా ఫాదరు వెంకటగిరి ఆస్థానం జమీందారు కింద పనిచేస్తున్నాం కాబట్టి మాకు దాని దెబ్బ తగిలింది. ఆస్థానం పోగానే అది మా ఫాదరు ఉద్యోగం లేకుండా పోయింది. ఉద్యోగం లేకుండా పోతుందని భయపడ్డాము, తీసేస్తారు ఇంకేముంది ఇంకా మనకి ఉద్యోగం అని. మా ఫాదర్ పెద్దగా క్వాలిఫై అయిన వాళ్ళు కాదు, అందుచేత వేరే ఉద్యోగాలతో వెతుక్కునేటువంటి పరిస్థితి కూడా లేదు, అంత వయసు లేదు, వయసు మిగిలిపోయింది అప్పటికే. అందుచేత ఏమైందంటే ఏమవుతుందా అని భయపడుతుండేవాళ్ళం అందరం, మా జీవితం అట్ట తెలుస్తుందని. అప్పుడు ఏమైందంటే వీళ్ళకు జమీందారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా బాగా పనిచేస్తారని పేరుంది కాబట్టి ఆయన తీసుకుందామని గవర్నమెంట్ వాళ్ళు మా అదృష్టంతో వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందువల్ల మా ఫాదర్ని కలెక్టరేట్లో గుమాస్తా కింద ఉద్యోగం ఇచ్చారు. సరే మనకు ఉద్యోగం దొరికింది కదా అని చెప్పి మేమంతా కూడాను నెల్లూరుకి మారిపోయినాము. అక్కడ ఇక నెల్లూరులో మా జీవితం అక్కడి నుంచి నెల్లూరులో జరగడం మొదలెట్టింది. మీ జీవితంలో ముఖ్యమైన మలుపు ఏమిటండి? అది ఎలా మారిపోయింది? అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఒకటి చేయాలనుకుంటాం, మనకి దాని పాత్ సరిగా తెలియదు, లేదా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, అక్కడి నుంచి
కంప్లీట్గా మన లైఫే స్విచ్ అయిపోతూ ఉంటుంది. మనం అలా అనుకోము, కానీ అది అలా మారిపోతూ ఉంటుంది. అది మంచి సక్సెస్ని కూడా మనకి ఇవ్వచ్చు. అలాది ఏదైనా ఉంది అంటే నేను అడిగితే మీరు ఏం చెప్తారు? నా లైఫ్లో నేను ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నాం. దాని మీద దృఢ సంకల్పం కూడా ఉండింది. బాగా చదివాను, మంచి మార్కులు వచ్చాయి, ఇంజనీరింగ్ సీట్ దొరుకుతుంది అనుకున్నా కానీ రాలేదు. రాకపోతే మా ఫాదర్ వాళ్ళు ఏమన్నారంటే, మీ ఏదో వేరే డిగ్రీ చేసినట్టయితే కొన్ని మార్కులు కలుస్తాయి, అప్పుడు నీకు ఛాన్స్ రావచ్చు అని అన్నారు. అందుకని చూసాం. రాబర్ట్ బ్రూస్ చేశాడు కదా అన్నిసార్లు ట్రై చేశాడు కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనం కూడా ట్రై చేస్తాం. ఎగ్జాస్ట్ అవని, ఎన్ని ఛాన్సులు ఉంటాయని ఛాన్సులు ఎగ్జాస్ట్ అయిన తర్వాత నీకు పనికిరాదన్నప్పుడు అప్పుడే వేరే దానికి పోదాం అని చెప్పేసి దానికే కాన్సన్ట్రేట్ చేసి పోవాలనుకుంటున్నాను. అందుకని నేను ఒక డిగ్రీలో చేరాను, ప్రెసిడెన్సీ కాలేజ్ అని మెడ్రాస్లో. అక్కడ నాకు సీటు దొరికింది. బీఎస్సీ చేరాను. బీఎస్సీ చేరి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చేరాను. అప్పుడు అందరూ అక్కడ అనేవాళ్ళు, అక్కడ నాలుగు కాలేజీలు మంచిగా ఉండేవి. ప్రెసిడెన్సీ కాలేజ్ అంటే చాలా పెద్ద ఓల్డ్ బ్రిటిషర్స్ టైంలో కాలేజ్ అది కట్టింది. దానికి అటాచ్డ్గా విక్టోరియా హాస్టల్ కూడా ఉండేది. ఆ బ్రిటిషర్స్ టైంలో కట్టిన దానికి వాళ్ళు అందరూ బాగా డబ్బున్న వాళ్ళు కార్లలో వచ్చేవాళ్ళు చదువుకోవడానికి. పిల్లలు కార్లు పెట్టుకొని చేసేవాళ్ళు. అప్పుడు ఒక నానుడు ఉండేది, 4 కాలేజీలు ఉండేవాళ్ళు కదా, అందులో ప్రిన్సెస్ ఆఫ్ ప్రెసిడెన్సీ అనేవారు. ప్రిన్సెస్ ఆఫ్ ప్రెసిడెన్సీ అంత బాగా డబ్బున్న వాళ్ళు, ప్రిన్సెస్ అలాంటి వాళ్ళే ఆ కాలేజీలో చదివేవాళ్ళు అనమాట. అది రెండవది ఏంటంటే జెంటిల్మెన్ ఆఫ్ క్రిస్టియన్ కాలేజ్, వేరే చోట ఇంకోటి ఉంది, జెంటిల్మెన్ అనమాట వాళ్ళు. ఇంకో కాలేజ్ ఉండేది, అది లయలా కాలేజ్. స్లేవ్స్ ఆఫ్ లయలా అనేవాడు. ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క పేరు నానుడి లయలా అనేవాడు. స్లేవ్స్ లయలా ఏంటని అంటే వాళ్ళని చదువు తప్ప రెండోది లేదు, బయటకు పోవడానికి వీల్లేదు. 8 గంటలు రాత్రి అవ్వగానే బయట అన్ని తాళాలు వేసేస్తారు, ఎక్కడికి పోవడానికి వీల్లేదు. చదువు 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 చదువు. మంచి మొక్కలు వచ్చేది వాళ్ళకి కూడా, బాగానే మంచి పేరు వచ్చింది. కానీ ఏమిటి, చదువు తప్ప వేరే యాక్టివిటీ లేదు. దే ఆర్ ఆల్ స్లేవ్స్ గా చూసేవాడు వాళ్ళని. సో దే ఆర్ డబ్డ్ యాజ్ స్లేవ్స్ ఆఫ్ లయలా. ఇంకో కాలేజ్ ఉంది అక్కడ, ఫేమస్ కాలేజ్, అది పచ్చేపాస్ కాలేజ్. అది కూడా ఓల్డ్ కాలేజే. దానిలో చదివేవాడిని ఏమన్నా అంటే రోగ్స్ ఆఫ్ పచ్చేపాస్. రోగ్స్ ఎందుకంటే వాళ్ళు ఫ్రీ, ఏం చేసేవారు, చదువుకో, ఏం చేసుకో, వచ్చావు టైం ప్రకారం ఉన్నావు, వెళ్ళి నీ ఇష్టం వచ్చా చేసి మళ్ళీ వచ్చావు. పాస్ అయ్యేవాడు కాదు, 3 సార్లు చదివేవాడు, 4 సార్లు చదివాడు. సో అది రోగ్స్. వాడు రోగ్స్ ఎలా పని చేస్తుంటారు, అలా తిరుగుతుంటారు వ్యాగబాండ్స్ లాగా. సో అది అట్లా మేము ప్రిన్సెస్ ఆఫ్ ప్రెసిడెన్సీ. నువ్వు డబ్బు ఉందో లేదో, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ, డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మేము డిగ్రీ పూర్తి చేశారు అక్కడ. 3 ఏళ్ళు, 2 ఏళ్ళే బీఎస్సీ. అప్పుడు 3 ఏళ్ళు కాదు, అప్పుడు డిగ్రీ. ఒక విషయం నాకు అర్థమైంది, మీ టైంలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లేదు, మీకు మెరిట్ ని బట్టి ఇంజనీరింగ్ లో అప్లై చేసుకోవాలి. అది కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ అని చెప్పారు. డిగ్రీ ఏమో 2 ఏళ్ళే అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయాక బీఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళా నేను ఇంజనీరింగ్ అప్లై చేశాను. మళ్ళా ఇంటర్వ్యూ వచ్చింది, కానీ మళ్ళీ సెలెక్ట్ కాలేదు. సో ఇంకేమిట్రా, ఇంకా బీఎస్సీ చేసాము, దానికి మార్కులు కూడా కలిసాయి, కలిసిన తర్వాత కూడా నేను సెలెక్ట్ కాలేదని చెప్పి అనుకుంటారని చెప్పేసి నేను కారణం ఏదో నాకు అర్థం కాలేదు. సరే మనం ఇంకా లాభం లేదు, మనం లెక్చరర్గా చేద్దాం. లెక్చరర్గా చేయాలంటే మా ఫాదర్ మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఎంఎస్సీలు పిహెచ్డీలు చేయడానికి స్తోమత లేదు, నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకొని ఆ ఉద్యోగం నుంచే నువ్వు చదువుకొని చేసుకోమని చెప్పేసి అనేటువంటి ఒపీనియన్తో ఎక్స్ప్రెస్ చేశారు. అప్పుడు ఏం చేసామంటే, నేను ఏం ఉద్యోగిస్తారు బీఎస్సీ వాడికి అంటే,
ఇంకా డెమాన్స్ట్రేటర్ ఉద్యోగం సరే అంటే అప్పుడు డెమాన్స్ట్రేటర్కి అప్లై చేస్తే గవర్నమెంట్లో నాకు డెమాన్స్ట్రేటర్ ఉద్యోగం దొరికిపోయింది. అంటే ల్యాబ్ అసిస్టెంట్ లాగా. ల్యాబ్ అసిస్టెంట్ అప్పుడు డెమాన్స్ట్రేటర్ అనేవారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో డెమాన్స్ట్రేటర్గా తీసుకున్నారు. బీఎస్సీ వాడినా నేను, అయినా డెమాన్స్ట్రేటర్ తీసుకున్నాను. తీసుకుంటే అప్పుడు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో వేశాను. రాజమండ్రికి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని డెమాన్స్ట్రేటర్గా ఉద్యోగం చేస్తున్నాను. డెమాన్స్ట్రేటర్గా ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు 19 years కూడా ఉండవు అయితే. డిగ్రీ అయ్యేటప్పుడు 2 years కాబట్టి మేబీ యూఆర్ బిలో 20. మీ మొదటి ఉద్యోగం అనుకోవచ్చు. మొదటి ఫస్ట్ ఉద్యోగం అదే డెమాన్స్ట్రేటర్ ఉద్యోగం. డెమాన్స్ట్రేటర్లో కూడా నాకు చాలా మంచి పేరు ఉండింది, చక్కగా చెప్తాడు అని చెప్పేసి చాలా మంది నాకు గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఇష్టపడేవాళ్ళు. నేను ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పేటప్పుడు బాయ్స్ కొంచెం గర్ల్స్ దగ్గర నేను ఎక్కువగా హుషారుగా చెప్పేవాడినట, ఎగిరి చెప్పేవాడినంట, అన్ని చెప్పేవాడంట, అన్ని చేసి చూపించేవాళ్ళ వాడికి. నేను బాయ్స్ అంటే ఏమండి వాళ్ళ దగ్గర గర్ల్స్ చెప్పినప్పుడు బాగా చెప్తారు, మా దగ్గరకు వచ్చినప్పుడు ఊరికే చెప్తారు అట్లా అని వాడు అనేవాళ్ళు. నేను చెప్పాను వాళ్ళకి నాకేం స్పెషల్ ఏంటి లేదు, వాళ్ళు చేయలేరు కాబట్టి నేను చేసి చూపించాను అంతేను అని చెప్పేసి చెప్పేవాడిని నేను. అట్లా తమాషాగా జరిగిపోయింది. నా స్టూడెంట్స్ నన్ను అక్కడ బొబ్బర్లంక ఆ చుట్టుపక్కలవన్నీ కూడాను సెలవు దినాల్లో నన్ను తీసుకుపోయేవాళ్ళు. అబ్బో, అంటే ఎందుకంటే మీరు మరి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా ల్యాబ్ లో. సో వాళ్ళందరూ నాకు అన్ని చూపించారు. ఆ లంక ప్రదేశాలు ఆ పక్క నేను ఆ పక్క ప్రదేశాలు చూడలేదు కాబట్టి అవన్నీ చూపించేవాళ్ళు. ప్రతి పండగలకు మాతో కలిసేసి రాత్రిపూట టపాసాలు కాల్చడం, సువ్వలు వదలటం ఇవి అవి ఇవన్నీ కూడాను మొదలు చేసేవాడు. చాలా పెళ్లి కాలేదు కదా, హ్యాపీగా వాళ్ళతో నేను తిరుగుతుండేవాడిని చాలా చక్కగా. సో ఇది మీకు ఎలా ఉపయోగపడింది మరి జాబ్? ఇది అయిన తర్వాత మళ్ళా వచ్చింది ఇంటర్వ్యూ ఇంజనీరింగ్. నాది రాజమండ్రి, అది మద్రాసు, చాలా దూరము. నేను ఉన్న పైసలు కాస్త మా నాయన డబ్బులు తీసుకుంటే కష్టపడి చేస్తాను కదా, నేను కష్టపడ్డాము బాగలేదు అనుకునేసి ఇక్కడి నుంచి ఖర్చు పెడితే ఉన్నత పైసలు కాస్త నాకు అప్పుడు ఎంత జీతం వచ్చేది, 50 రూపాయలు కూడా వచ్చేది కాదు. అప్పుడు 50 రూపాయలు అంటే ఎక్కువేనండి చెప్తా. సో అది అప్పుడు ఆ డబ్బు నేను ఖర్చు పెట్టి తలుచుకోలేదు. అందుకని ఏమనుకున్నానంటే ఇంకా లాభం లేదులే, మనము ఇట్లాగే బిఎస్సీ నుంచి ఎంఎస్సీ చేసి ఎంఎస్సీ నుంచి ఒక లెక్చరర్గా అయిపోయి టీచింగ్ ప్రొఫెషన్లో ఉండిపోదామని తీర్మానం చేసుకొని ఇంజనీరింగ్ వెళ్ళడం మానేశాను. ఇంటర్వ్యూ మానేశాను. ఇది మా ప్రొఫెసర్ గమనించి ఏమి పిచ్చివాడుగా ఉన్నావు, ఇంజనీరింగ్ సీట్ వస్తే సీటు వస్తుందేమో నీకేం తెలుసు, నీ ఛాన్సెస్ ఇంకా ఉన్నాయంటున్నావు, ఎందుకు ఈ ఛాన్స్ వదిలిపెట్టుకుంటావు, నువ్వు ఎందుకు అట్లా చేస్తావు, నన్ను ఎందుకు అడగలేదు అన్నాడు ఆయన. సరే అయితే మళ్ళా ఏం చేయాలి ఇప్పుడు నేను మానేశాను కదా అంటే, లేదు చాలా రోజులు ఉంటుంది ఇంటర్వ్యూస్, నువ్వు మళ్ళా అడుగు, ఓ టెలిగ్రామ్ ఇవ్వు, ఇస్తే నీకు మళ్ళీ వాడు ఇస్తే నీకు అదృష్టం బాగున్నట్టే అన్నాడు. మళ్ళీ నేను టెలిగ్రామ్ ఇచ్చాను, నాకు సిగ్గా ఉంది నేను రాలేకపోయినా అన్నాను. వాళ్ళు దాన్ని గమనించి ఓహో మళ్ళీ వీడికి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, మళ్ళీ నన్ను ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్లో పోయినాను. నాకు ఏమి ఇంప్రూవ్మెంట్ వచ్చిందో నాకు తెలియలేదు, కానీ ఆ ఛాన్స్లో మొత్తం టక్ అని నాకు సీట్ వచ్చేసింది. నేను అనుకోవడం ఏంటంటే ఆ సంవత్సరంలో మిగతా వాళ్ళకంటే నేనే బెటర్గా ఉన్నానని తెలియంది, అందుకని వాళ్ళు ఇచ్చారు. ఆవిడ వెంటనే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఇచ్చారు. జేఎన్టీ అండి అప్పుడు జేఎన్టీ లేదు, అప్పుడు 4 ఉండేవి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంతే. ఒకటి కాకినాడలో, ఒకటి అనంతపూర్లో, ఒకటి కోయంబత్తూరులో, ఇంకొకటి మెడ్రాసు. అప్పుడు సెంట్రల్ సిస్టమ్
ఒకటే స్టేట్ సిస్టమ్, ఒకటే స్టేట్. అప్పుడు మెడ్రాస్ కూడా కలిసి ఉంది మనతో. కరెక్ట్. అప్పుడు సెపరేట్ అవ్వలేదు, రెండు సెపరేట్ మూడు రాష్ట్రాలు ఒకటే. ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అవ్వలేదు మెడ్రాస్ నుంచి అప్పట్లో. పార్ట్ ఆఫ్ దట్. అందుకని అమ్మో ఇంత క్రౌడ్ లో మీకు అందుకనే టెమిలియన్స్ ఎప్పుడు పైకి ఉండేవాళ్ళు. అవునా, మంచి తెలియని వాళ్ళు. అందుకని వాళ్ళు మనకంటే పైన ఉండేవాళ్ళు ర్యాంక్స్ లో. అంతే సీట్ వచ్చింది కాదు నాకు, ఎన్నిసార్లు తిరిగినా సరే. సరే ఎట్లయితే ఏమో ఒకసారి వచ్చింది, చేరాను. అది చాలా టర్నింగ్ పాయింట్ అండి. నేను అంకుల్ ఈ విషయం ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, జీవితంలో ఎన్నోసార్లు మనం మన కళలు తీర్చుకోవాలన్నా, మనం చేరాలనుకున్న లక్ష్యాలు అంత అందుబాటులో ఉండవు అంకుల్. అలా అందుబాటులో లేనప్పుడు నిరాశ చెందకుండా నిజంగా వాటి మీద ఆసక్తి ఉంటే, మీరు చూడండి రాలేదు కదా అని మీరు అక్కడ వదిలేలేదు. మీరు మళ్ళీ దానికి కావాల్సినటువంటి మెరిట్ తెచ్చుకోవడానికి మీరు మళ్ళీ బిఎస్సి ఒక 2 ఏళ్ళు చదివి మళ్ళీ ఉద్యోగం చేస్తూ మీకు ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మీరు దాన్ని నిజంగా మీకు ఆ టర్నింగ్ పాయింట్ ఇందాక మనం పట్టుదల కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది, తప్పకుండా మనం ట్రై చేస్తాం. మీకు అది నాగార్జున సాగర్ డ్యామ్ లో పనిచేసే అవకాశాన్ని కల్పించినట్టే. సో మీరు అక్కడే వదిలేసి ఉంటే మేబీ లైఫ్ బాగుంటుంది, బట్ ఇలాంటివి ఇంకా చేసే అవకాశం దొరికి ఉండదేమో. అందుకని నేను అడిగాను అనమాట. టర్నింగ్ పాయింట్ మనం కొన్నిసార్లు మనకెందుకులే అని వదిలేస్తాం, కానీ ప్రతి ఫెయిల్యూర్ వెనుక చాలా లెసన్స్ ఉంటాయి అంకుల్. దాన్ని ఇంకా ముందు నిజంగా సాధించాలనుకున్నప్పుడు మళ్ళీ లేచి నిలబట్టమే. రైట్. చాలా బాగా చెప్పారు అంకుల్. మీరు కాలంలో వెనక్కి వెళ్ళగలిగితే మీకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏ విషయమైనా సరే నీకు అర్హత ఉన్నట్టయితే దాన్ని పట్టుదలతో నువ్వు సాధించగలుగుతావు. నువ్వు పట్టుదల ఉండాలా, దాని మీద కృషి చేయాలా, నిరాశ పడకూడదు. నువ్వు రాలేదే ఇంకేం చేయగలుగుతాం అనేటువంటి నిరాశ అవసరం లేదు. పట్టుదలతో మళ్ళా ట్రై చేస్తే తప్పకుండా సక్సీడ్ అవుతావు అన్నావు. అదే నేను చెప్తాను అందరికీ. అదే మీకు మీరు కూడా చెప్పుకుంటారు ఇలాగే కంటిన్యూ అవ్వాలా. ఇప్పుడు నేను చూశాను కదా, నేను 5-6 సార్లు ఇంజనీరింగ్కి వెళ్ళి నిరాశ చెంది వద్దు అనుకున్నట్టుది కూడా మళ్ళా తిరిగి మా ప్రొఫెసర్ సలహా మీద మళ్ళా పట్టుదలతో పోయి చేశాము. నాలో పెద్దగా ఏం మార్పు లేకపోయినా నాకు సీట్ దొరికింది. అది కాబట్టి పట్టుదల అనేటువంటిది ఉండాలా, దానికి కృషి చేయాలి. అంటే ఎంతవరకు మనం ప్రయత్నించగలమో అంతవరకు మనం ప్రయత్నించగలం. ఇంకా రాలేనప్పుడు దాన్ని మనం ఏమి చేయాలి, అవకాశం ఉంటుందేమో కదా. మనకు అర్హత ఉంది, ఎందుకని రాలేదనే సమాచారం ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది అంతే. అదే ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్ నిజంగా ప్రస్తుత యువతరానికి కానీ చాలా మందికి చాలా ఉపయోగం అంకుల్. ఎందుకంటే నా లైఫ్ లో కూడా ఎన్నోసార్లు మేము నిరాశ పడకూడదు, ఉంటాయి. మనకి రాలేదు, నిరాశ వద్దు. నిరాశ లేకుండా పట్టుదలతో ట్రై చేయి, తప్పకుండా వస్తుంది. ఏదో ఒక రోజు సరే. ఇంకా రాలేనప్పుడు కూడా రాలేని దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తే ముందుకు వెళ్ళిపోగలిగాం. అప్పుడు ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు మీ నాన్నగారి కోసం కూడా మీరు చెప్పారు, ఆ టైంలో ఈ జమీందారీ వ్యవస్థను తీసేసినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు ఉద్యోగ కష్టాలు ప్రతి కాలంలోనే ఉన్నాయి ఇంకా. అప్పుడు ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఉంటాయి. కానీ మార్పుతో పాటు మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి కాసేపు మీ చిన్నప్పటి కొంటె పనులు, సరదా పనుల గురించి కొంచెం తెలుసుకుందాం ఉంది మా ప్రేక్షకులకు కూడా, మా శ్రోతలకు కూడా. అయితే మరి సరదాగా మీ స్నేహితులతో కలిపి మీరు అన్నారు మీ స్కూల్స్ అయ్యాక లెక్చరర్ ఇంటికి వెళ్ళి, మీ సైన్స్ టీచర్ ఇంటికి వెళ్ళి చాలా నేర్చుకునే వాళ్ళు అనేవారు. మరి అలాంటప్పుడు ఎన్నోసార్లు మనం స్కూల్స్లో ఉన్నప్పుడు చిన్న పనులన్నీ చేస్తుంటాం, అంటే ఎవరిని బాధ పెట్టాలని కాదు, సరదాగా చేస్తూ ఉంటాం. మరి అలాంటివి ఏమైనా మీకు బాగా గుర్తుండిపోయేవి, లేదా కొన్ని పనికొచ్చినవి కూడా ఉంటాయి, అప్పుడు సరదాగా చేసి ఉండొచ్చు కానీ దానివల్ల మీరు ఎంతో కొంత ఒక ఎక్స్పెరిమెంటో ప్రయోగం చేస్తుంటారు. అలాంటివి ఏమైనా సరదాగా మాతో చెప్పండి కొన్ని. నేను నా చిన్నతనంలో నేను స్కూల్లో ఉండేటప్పుడు చెప్పాను కదా, మాకు టీచరు సైన్స్ టీచర్ జానకిరామయ్య సైన్స్ టీచర్, ఆయన దగ్గరికి మేము రోజు పోతూ ఉండేవాళ్ళం. ఆయన మీకు ఒక కొత్త
విద్య నేర్పిస్తాను, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకొని ట్రై చేయొచ్చు, చాలా మంచిది కూడాను, అది ఉపయోగపడితే మీకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది అది. కొన్ని జబ్బులు కూడా నయం చేయొచ్చు, కొంతమంది ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు, వాడు ఏమైనా చెడ్డ అలవాటు చెడ్డ ఆలోచనలు ఉంటే దాన్ని కూడా మాన్పించవచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి, బాగుంటుంది, అది నేర్చుకుంటారా మీరంటే నేర్చుకుంటామని చెప్పి నేర్చుకున్నాము. అది ఏంటంటే హిప్నటిజం. సో ఒక మనిషిని హిప్నటైజ్ చేసి వాడి మనసుని మనం డైరెక్ట్గా స్వాధీనం చేసుకొని వాడికి ఉండేటువంటి చెడ్డ అలవాట్లు చెడ్డ గుణాలు కూడా మనం మార్పించుకోవచ్చు, ఏమైనా జబ్బులు ఉంటే కూడా నయం చేయొచ్చు అని ఇప్పుడు ప్రస్తుతంలో చాలా మందికి తెలుసు. ఇప్పుడు అందరూ కానీ ఎందుకు ప్రచారంలోకి రాలేదంటే చాలా మంది దాని మీద శ్రద్ధ వహించి నేర్చుకోలేదు కాబట్టి. అయితే మాకు అది ఒక సరదా కింద నేర్చుకున్నాం మేము, పెద్దగా దాంట్లో అది వృత్తి చేయాలనే ఉద్దేశంతో కాదు. ఆ సరదా కింద చేసిన దాంట్లో మాకు పేషెంట్ ఒక సబ్జెక్ట్ కావాలి, వాడిని ఎప్పుడైతే చేయాలంటే అందరిని నేను ఇప్పుడే చేస్తారా అంటే రారు, ఎవరు రారు. నేర్చుకుని మనం దాంట్లో ప్రవీణ్ అయిపోతే నువ్వు రాక్కర్లేదు, నువ్వు అడగక్కర్లేదు, నేను కూర్చోబెట్టే ఎప్పుడైతే చేసేవచ్చు. కానీ ఇప్పుడు నేర్చుకోవాలి, మేము ఎవరో సబ్జెక్ట్ కావాలి. అందుకని మేము ఉండేటువంటి కాపర ఉండేటువంటి ఇంట్లో రామానంద శాస్త్రులని ఆయన కొడుకు ఉండేవాడు. వాడు చిన్నప్పుడు మేమంతా కలిసి ఉండేము. రాగా మాతో కూడా నీకు తమాషలు చూపిస్తామంటే వాడు మాతో కూడా వచ్చాడు. వస్తే వాడిని తీసుకుపోయి మేము పండబెట్టి హిప్నటైజ్ చేసేదానికి మొట్టమొదటి దశ ఏంటంటే వాడిని ఒక నిరాశ చేసి చాలా పడితే వాడు విసుగు పడాలి, విసుగు వచ్చేసేసి వాడికి నిద్ర వచ్చేటట్టుగా రావాలి. ఆ నిద్ర టైంలో మేము సజెషన్స్ ఇవ్వాలి, సజెషన్స్ పాసెస్ ఇచ్చి ఆ సజెషన్స్ లో వాడి సెరిబ్రల్ అని రెండు ఉంటాయి బ్రెయిన్ లో, అందులో ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉంటాయి, నిద్ర టైంలోనే కొంచెం విడిపోతాయి. సో ఆ విడిపోయే టైంలో మేము డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఆ శరీబలం ఇస్తాం, శరీబలం అందుకోండి శరీబలమే దానికి ఇస్తాము. ఇస్తే అది వాడు డైరెక్ట్ గా మాతో కాంటాక్ట్ ఏర్పడుతుంది. మిగతా వాడు ఎవరి మాటలు వినలేడు, చేయలేడు, నిద్రావస్థలోనే ఉంటాడు, కానీ మా మాటలు మాత్రం వినబడతాయి. మేము ఏది చెప్తే అది చేస్తాడు. అంచేత ప్రాసెస్ బాగా చేసాం, ఏం చేసాం, పండబెట్టాము, చేసాము. కొంతసేపు దాకా నిద్ర అంటున్నాడు. అంటే ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు? నిద్రలోకి పంపించిన తర్వాత ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీరు? చెప్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నీవు మాట్లాడలేవు, ఏమి మాట్లాడలేవు అని చెప్పారు. ట్రై చేయి అన్నాం. అన్నాడు. చూసావా, నేను చెప్పాను కదా, నువ్వు మాట్లాడలేవు, ఎవరితో మాట్లాడలేవు, అంతే, నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నువ్వు ఎవరితో మాట్లాడలేవు. వాడికి మనతోటి మాట్లాడలేకపోవడం అనేటువంటిది వాడు చూపిస్తాడు, యాక్షన్. మాట్లాడలేకపోతాడు. సరే, అప్పుడు మాట్లాడడం మొదలు పెడతాను అనమాట. సో నువ్వు అది వింటున్నావు, నువ్వు పాట వింటున్నావు, ఈ పాట వింటున్నావు, ఆ పాట వింటున్నావు అంటే వాడు వింటున్నట్టే ఫీల్ అవుతుండేవాడు. నేను పెడుతున్నాను, తిను, బాగుందంటుంది, మంచిగా ఫీల్ అవుతున్నావు అంటే మాట్లాడాడు కదా, మూసేస్తాను, నోరు బంద్ చేసేసాను, ఇంకా మాట్లాడాడు వాడు. అదే వాడు కొట్టే యాక్షన్స్ లో చెప్తుండేవాడు, అవునవును అన్నట్టుగా చెప్తుండేవాడు, కళ్ళు మూసుకొని ఉంటాడు, నిద్రపోతూనే ఉంటాడు. తర్వాత ఏమవుతుందంటే అయిపోయింది, కొంచెంసేపు ఇవి మాట్లాడాం, మంచిగా ఉండాలని, నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని వాడికి కొంచెం సజెషన్స్ చేసాం. మనం ఏదైతే చెప్పదలుచుకున్నాం వాడికి అవన్నీ అప్పుడు చెప్తాం అన్నమాట. డైరెక్ట్ గా మనసులో వెళ్ళిపోతాయి వాడికి. తర్వాత వాడు మనం టైం అయిపోయింది, 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయిన తర్వాత వాడిని లేపాలి మేము. లేపడం మటుకి నీకు బాగున్నది, ఇంకా లేవు, నెమ్మదిగా లేస్తావు, మళ్ళీ మామూలుగా వస్తావు, నెమ్మదిగా కళ్ళు తెరువు, నీకు అంత కనబడుతుంది, అంత చూస్తావు అని మేము చెప్తుండాలి. మనం వాడు ఏం చేయదలుచుకున్నాడో అవన్నీ కూడా మనం చెప్తుంటాం సజెషన్స్ గా, అది వాడు చేస్తుంటాడు. సో నెమ్మదిగా కళ్ళు తెచ్చాడు, వాడు లేచాడు, అన్నాడు వాడు, మాట్లాడలేదు నాకు మాట రాలేదు. ఎందుకు రాలేదు, మాకు భయం వేసేసింది.
ఇక ఇంటికి పోతే మనం సాగుపడతారు వాళ్ళ అమ్మ వాళ్ళు, దేవుడు ఎక్కడ తోడుకున్నామని భయపడి చచ్చాము. వస్తే మా మాస్టర్ అక్కడే ఉన్నాడు నేర్పిస్తున్నాడు కదా. ఏం సార్ ఏంటిది వీడికి మాటలు రాలేదు, సజెషన్ చెప్తున్నాం. అదే ఏం భయపడకండి, వాడికి మాటలు వస్తాయి, మళ్ళీ వంట పెట్టి కళ్ళు మూసుకొని మీరు మళ్ళీ అతన్ని నిద్రావస్థకు తీసుకెళ్ళండి, సజెషన్స్ చేయండి, నోరు నీకు మాటలు వస్తాయని చెప్పి సజెషన్స్ చేయండి, ధైర్యంగా చేయండి. మీరు భయపడిపోతే వాడికి రాదు, మీరు భయపడకూడదు. మీరు ధైర్యంగా ఏం చేస్తే అది వాడు చేస్తాడు అంటే అప్పుడు మళ్ళా మేము వాడిని మళ్ళా హిప్నటైజ్ చేసి నీకు వచ్చింది బాగా వస్తాయి, ఇప్పుడు మాట్లాడు అని మాట్లాడు. అప్పుడు సంతోషమైంది మాకు. అప్పుడు చెప్పాడు మా మాస్టర్, మీరేం భయపడద్దు, మీ వీక్నెస్ వచ్చిందంటే మీకు ఫెయిల్ అయినట్టే లెక్క. సో నువ్వు ధైర్యంగా ఉండాలి, ఏం జరగదు. ఏం జరిగినా సరే వాడికి మామూలు న్యాచురల్ స్లీప్లోకి వచ్చేస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ లోపల హీ విల్ గో టు న్యాచురల్ స్లీప్ అండ్ హీ విల్ బయట మామూలుగా నిద్ర లేచినట్టే లేస్తాడు. కాబట్టి మీకేం భయం లేదు, వాడి లైఫ్కి ఏమి భయం లేదు. కాబట్టి మీరేం భయపడకండి, నేర్చుకోండి, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే వాడు మీ మాట వినడు. మీ కాన్సన్ట్రేషన్ బాగుండాలి కాబట్టి మీరు ముందు కాన్సన్ట్రేషన్ నేర్చుకోండి. కాన్సన్ట్రేషన్ అయిన తర్వాత సజెషన్స్ నేర్చుకోండి, ధైర్యంగా ఈ పని చేసి మంచిగా వస్తుందని చెప్పారు. కొంతకాలం కొంతకాలం అట్లా చేసాము. మాలో మేమే సబ్జెక్ట్స్ నలుగురు ఉండేవాళ్ళం. ఓడి పడుకొని ట్రై చేసాము, కొంత నేర్చుకున్నాము. తర్వాత ప్రాక్టీస్ అయిన దానివల్ల ఇంకా వెనక పడిపోయింది అంతే. సో మరి ఇన్ని విషయాలు చెప్పారు మీరు, అంటే రకరకాలుగా మీ చదువుల విషయంలో కానీ, మీ ఊర్లలో జాబుల్లో కానీ, అంటే ఎస్పెషల్లీ కాలేజ్ టైంలో ఉంది ఇన్ని చిలిపి పనులు చేసేవారు కదా. మరి ఎక్కడ మీకు అవకాశం రాలేదా గర్ల్ ఫ్రెండ్ అయ్యే అవకాశం ఎక్కడ రాలేదా? గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? ఏమోండి అప్పట్లో ఆంటీ చూస్తున్నా, జాగ్రత్తగా చెప్పండి దీనికి సమాధానం. అప్పట్లో మాకు గర్ల్ ఫ్రెండ్స్ అని కాన్సెప్ట్స్ లేవు, డేటింగ్ అని అట్లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. ఏదో చదువుకుంటున్నాం చేస్తున్నాం. కానీ గర్ల్స్ ఉండేటువంటి కాలేజెస్ అంతగా కంబైన్డ్ స్టడీస్ కాబట్టి అందరూ కలిపి చదువుకో, కొంచెం అలాగైనా వయసు ఉంది కదా, కొంచెం అట్రాక్ట్ అవుతాం. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు చేస్తాం అని ఉంటుంది. సో అట్లా నేను బిఎస్సీ చదివేటప్పుడు మేమంతా కలిసేవాళ్ళము. బిఎస్సీలో మాకు ఉన్నారు ఫ్రెండ్స్, గర్ల్స్ ఫ్రెండ్స్, కానీ అందరం కలిసేవాళ్ళం. ఎంఎస్సీ వాళ్ళు, ఎంబీసీ వాళ్ళతో. నాకు ముఖ్యంగా సంగీతం శ్రీనివాసరావుతో కలిసి మేము కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పాల్గొనేవాళ్ళం. ఆ కల్చరల్ యాక్టివిటీస్ చూడటానికి గర్ల్స్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుతుండేటప్పుడు నాకు పర్టికులర్గా శాంత అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి బిఎస్సీ ఆనర్స్ చేస్తుండేది. సో ఆ అమ్మాయి నేను శ్రీనివాసరావు కలిసి అక్కడ వాళ్ళంతా వాడికైతే బాగా డ్రామాలు చేయించడము, వాడికి మొదటి నుంచి దర్శకుడి యొక్క భావం అప్పటి నుంచే ఉంది వాడి. సో అంచేత అప్పటి నుంచి వాడి డ్రామాలను ఎట్లా చేయాలి, ఎట్లా యాక్ట్ చేయాలి అవన్నీ కూడా చెప్పిస్తుండేవాడు. నేను ఈ అమ్మాయిలు అంతా కలిసి చేసేవాళ్ళం. అయితే మేమంతా సరదాగా సినిమాలకు పోయేవాళ్ళం. బుక్ చేసేసి ముందుగా సినిమాలకు పోయి సినిమా చూసేవాళ్ళం. ఆ అమ్మాయి కూడా ఒంటరిగా వచ్చేది మాతో కూడా. వచ్చి మేము చేసిన తర్వాత రాత్రి 9-10 గంటలకు ఆమె దిగబెట్టడం వాళ్ళ ఇంటికి. సో జాగ్రత్తగా ఆమెతో కూడా పోయి వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి రావడం. వాళ్ళ అక్క కెమిస్ట్రీ ప్రొఫెసరు. అలాగేం లేదు, వాళ్ళు చాలా బాగా చూసేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే మంచిగా కనిపించేవాళ్ళు, చాలా మంచిగా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ, చాలా ఫ్రెండ్గా ఉండేది. నేను కూడా ఫ్రెండ్గా ఉన్నాను. సిస్టర్లీ భావమే ఉండేది అప్పట్లో, వేరే అప్పట్లో అంత భావాలు ఉండేవి కావు. తర్వాత ఏమైందంటే మేము బిఎస్సీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి, అందులో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు మా క్లాస్లో. సో చూద్దాం వీళ్ళని కాంటాక్ట్ చేద్దాం ఒకసారి, మనం ఇప్పుడు ఉన్నారు కదా మనతో కూడా సహాయకాలం
నైట్స్ 10 o'clock 11 o'clock కూడా మేము సినిమా నుంచి వచ్చేటప్పుడు మాతో కూడా ఒంటరిగా వచ్చేది ఆ అమ్మాయి. అంటే అంత నమ్మకం చూడండి. అంత మంచి స్వభావం ఉండేది. నాకు ఆ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి 1 గంట 11 గంటలకు వాళ్ళ ఇంట్లో వదిలిపెడితే వాళ్ళ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు నాకు అంతగా కనపడేది. కానీ వాళ్ళ సిస్టర్ ఉండేది. వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళు కానీ ఏం అనేవాళ్ళు కాదు. ఎవరితో కూడా వచ్చామని అడిగింది, నేను తీసుకొచ్చాడు నన్ను వదిలిపెట్టాడు అనేవాడు. అని అంతకు వచ్చేది. సో అట్లా ఉండింది. తర్వాత నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా ఆమెతో కాంటాక్ట్స్ నాకు ఉండేది. అప్పుడు నేను లెటర్స్ రాస్తే ఆమె అమ్మాయికి ఆమె ఆనర్స్ కంప్లీట్ అయ్యి ఆమె తిరుపతి యూనివర్సిటీ కాలేజీలో లెక్చరర్గా వెళ్ళింది. ఈ పంపా భద్రరావు అని చెప్పాను, ఆయన ఏమో ప్రొఫెసర్ అయినాడు అక్కడ తిరుపతి యూనివర్సిటీ కాలేజీలో. ఏమేమో లెక్చరర్ అయింది. లెక్చరర్ అయినప్పుడు రాశాను, లెటర్స్ రాశాను. అట్లా ఉన్నావు ఏంటి, నాకు ఈ మాదిరి అయింది, నేను చేశాను. డియర్ సిస్టర్ అనే రాశాను. డియర్ సిస్టర్ అని చెప్తే డియర్ బ్రదర్ అనే రాసేది ఆ అమ్మాయి. సో అలా కొంతకాలం మెడ్రాస్లో ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయి ఒక లాయర్ని పెళ్లి చేసుకుంది. మెడ్రాస్లో లాయర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లవాడు పుట్టాడు. నేను పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయినాను. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు చెప్పింది, మీ పాప పేరు ఏంటని అడిగితే శ్రీనివాసులు అని చెప్పింది. మన సాంగత్యాన్ని గుర్తుగా నేను పేరు పెట్టుకుని నాకు చాలా సంతోషం వేసింది. సో అట్లా జరిగిన విషయాలు. కానీ ఇంకా అదేమి పెద్దవి కాలేదు. ఎవరికి దురభిప్రాయాలు ఉండేవి కావు. అమ్మాయిలైనా పరిచయాలు ఉన్నా కూడా మంచి అభిప్రాయంతో. కానీ అప్పటి ఇంకా వేరే అంతకంటే ఎక్కువ పోలేదు. అదే చాలా మంచిగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ ప్రేమ అవసరం, కానీ ఆ ప్రేమ విఫలమైన తర్వాత కూడా తీసుకునేటువంటిది లేకుండా అయిపోతుంది. కానీ మీరు చక్కగా అంటే మంచిగా ఫ్రెండ్షిప్ లాగా కంటిన్యూ అయింది. ఎలాంటి గుడ్ ఫ్రెండ్షిప్, దురభిప్రాయాలు లేవు కాబట్టి ప్రేమగానే ఉన్నాము. ఎంతకాలం నేను వదిలిపెట్టేసి కాలేజీ వదిలిపెట్టేసి పోయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఆమెకు మంచి స్వభావం ఉండేది నా ఎందుకు. మీరు ఇన్ని చూసారండి, ఉద్యోగం నుంచి చదువు, ఉద్యోగం, మీ పెళ్ళి, పిల్లలు, బాధ్యత, ఇవన్నీ ఎన్నో మూమెంట్స్ ఉంటాయి. అంటే పర్సనల్గా ప్రతి వ్యక్తికి వాళ్ళ విజయాలు సాధించినప్పుడు లేదంటే సక్సెస్ అనుకున్నది చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. అలాగే తర్వాత తరం వాళ్ళు కూడా వృద్ధిలోకి వస్తే అదొక ఆనందం ఉంటుంది. కానీ మీ జీవితంలో మీకు అత్యుత్తమ ఆనందించిన విషయాలు ఏంటండి? అత్యుత్తమైన ఆనందం అంటే మన పిల్లలు మంచిగా వృద్ధిలోకి వచ్చి సంతోషంగా వాళ్ళు ఉన్నారంటే అదే పెద్ద ఆనందం. సో అందులో కూడాను వాళ్ళకి మంచి ప్రతిభావంతం చూపించేసేసి వాళ్ళకు అవార్డ్స్ లాంచ్ అవుతుంటే అది ఇంకా కొంచెం ఆనందం. అలాగే మా అమ్మాయి అక్కడ మేము హైదరాబాద్లో యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. బీఎస్సీ అగ్రికల్చర్లో యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ లిస్టు ఆమె. అయితే అదైన తర్వాత నేను హైయర్ స్టడీస్కి పోతానన్నది. ఇక్కడే ఉంది కదమ్మా హైయర్ స్టడీస్కి, నువ్వు ఎక్కడికి పోతావని అన్నా నేను. అంటే కాదు, నేను మంచి ఇన్స్టిట్యూషన్కి పోతానని. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఆర్ఐ, మరి అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి దాంట్లో. అది చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంటుంది. దానికి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరికో ఇద్దరికో సీట్లు దొరుకుతాయి. సో దాంట్లో మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ వచ్చింది. నేను వెళతాను నాన్న, నేను అక్కడ పోయి చదువుకుంటా అన్నది. స్కాలర్షిప్ ఇస్తారు వాళ్ళు, నీకేమంత ట్రబుల్ ఉండదు, చేసుకుంటాను మళ్ళీ. సో అట్లా వెళ్ళిపోవడానికి
నా మిస్సెస్ మాత్రం అన్నిటికీ ఫార్వర్డ్. మన పిల్లలు బయటకు వెళ్ళాలి, ఆడవాళ్ళేది మగవాళ్ళు ఏంటి, మగవాళ్ళని పంపించాల్సిందే బయటకు అనేది. చాలా నేను ఫార్వర్డ్ వ్యూస్ ఉండేది నాకు. నేను మాత్రం అబ్బా ఎందుకు మన అందరూ పంపించడం, మనకి ఎక్కడ ఉంది కదా ఎంఎస్సీలు పిహెచ్డీలు ఇక్కడ చేయొచ్చు కదా, లేదు పంపిస్తాను అని పట్టుదల పెట్టి నా భార్యే కారణం ఆ అమ్మాయి వెళ్ళడానికి. అమ్మాయి వెళ్ళింది, అక్కడ పిహెచ్డీ చేసింది. తర్వాత అక్కడి నుంచి తిరిగి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పోస్ట్ డాక్టర్ చేసింది ఫిలిప్పైన్స్లో. తర్వాత ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగం చేస్తుండేటప్పుడు కొన్ని విలేజెస్ వెళ్ళి అక్కడ ఒక విలేజ్ను అడాప్ట్ చేసుకొని దాంట్లో కృషి చేసి వాళ్ళందరికీ సైంటిస్ట్కి, తనది ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్, అందువల్ల తనేంటి విలేజెస్ నుంచి సైంటిస్ట్కు బ్రిడ్జ్ అన్నమాట, ఫార్మర్స్కి సైంటిస్ట్కి. సో సైంటిస్ట్ మనం ఏమేమి కొత్తవి వస్తున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళకు ఒక విధమైనటువంటి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడగలిగేటట్టుగా అక్కడ కంప్యూటర్స్ అవి ఇవి ఏర్పాటు చేయడం చేసి వాళ్ళకు లాభకరంగా వచ్చి ఉండేటువంటి వస్తువులు ఏం తయారు చేయాలో అని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు చాలా కృషి చేసింది. రాత్రి పగలనుకుండా జరిగింది విలేజెస్కి. ఇవన్నీ చూసి వాళ్ళు అవార్డు ఇవ్వాలనుకుని తీర్మానించుకున్నారు. అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని ఉన్నది. అది చాలా మందికి రిటైర్మెంట్ స్టేజ్లో వస్తుంది, చాలా అర్లీగా వచ్చింది. ఏమితో పాటు ఒక వైస్ ఛాన్సలర్ ఆఫ్ బెంగళూరు యూనివర్సిటీ ఆయనకి, ఇంకొక డైరెక్టర్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్ ఆయనకి, వీళ్ళ ముగ్గురికి ఒకేసారి అక్కడ ప్రజెంట్ చేశారు. హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇచ్చారు. ఇవన్నీ ఆనందం, అంతకంటే ఆనందం ఏం కావాలి. నా పేరు సంధ్యా షెనాయ్. నేను పురాణం శ్రీనివాసులు సౌదామిన్ల తొలి సంతానాన్ని. మా నాన్నగారి దగ్గర నుండి నేను ఎన్నో విలువల్ని నేర్చుకున్నాను. మీకందరికీ తెలుసు, మన తల్లిదండ్రులే ఈ ప్రపంచంలో మనకు నడిపించే దైవాలు. మన వ్యక్తిత్వానికి, మన విలువలని నిలబెట్టేటువంటి తొలి గురువులు వారే. ఆ విధంగానే మా నాన్నగారి దగ్గర నుండి పెద్దల పట్ల గౌరవ ఆదరాభిమానాలని, వృత్తి విద్య పట్ల శ్రద్ధ, భక్తి, బాధ్యతలని నేర్చుకున్నాను. అంతేకాక నేను కానీ, నా పిల్లలు కానీ, నా పిల్లల పిల్లలు కానీ వారి దగ్గర నేర్చుకోవాల్సింది ప్రేమతో కూడిన బాధ్యత, బంధాలు, అనుబంధాలు పట్ల విలువ, దాన్ని సార్థకం చేసుకోవడం. ఉదాహరణకు, నేను ఎప్పుడు ప్రయాణం చేసినా అది తెల్లవారుజాము కానీ, అర్ధరాత్రి కానీ, రైల్వే స్టేషన్ దాకా కూడా వచ్చి మా నాన్నగారు సెండ్ ఆఫ్ ఇచ్చేవారు. నాన్నగారు ఎందుకు ఇంత మీకు కష్టం అని నేను అడిగితే, మా నాన్నగారు కూడా నాకు ఇలానే చేసేవారు, నాకు చేతనైనంత వరకు కూడా నా పిల్లలకు నేను ఇలానే చేస్తాను అనేవారు. ఆయన అలాగా వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం నాకు ఎంతో తృప్తిని కూడా కలిగించేది. అంతేకాదు, నా స్కూల్ స్నేహితులు కానీ, నా కాలేజ్ స్నేహితులు కానీ, యూనివర్సిటీ స్నేహితులు కానీ, స్కూల్ టీచర్స్ కానీ, కాలేజీలో ప్రొఫెసర్స్ కానీ, గైడ్స్ కానీ అందరూ కూడా మా నాన్నగారికి పరిచయస్తులే. ఆయన ఇప్పటికీ కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు కూడా. మా స్నేహితులందరికీ కూడా ఆయన
తమ కుటుంబంలో పెద్దగా అనిపిస్తారు. ఆ విధంగా ఆయన బంధాలకి అనుబంధాలకి అంత విలువ ఇస్తారు. ఆయన 93 ఏళ్ల వయోవృద్ధులు కదా అని అనుకోనేరు, కానీ ఆయన టెక్నాలజీలో అప్డేట్గా ఉంటారు. ఈ జనరేషన్ వాళ్ళతో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తన అనుభవాలని పంచుకుంటూ ఆనందాలని పిల్లలతో పెద్దలతో చక్కగా ఆస్వాదిస్తారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల మా నాన్నగారు శతాధికంగా ఆయుష్ కలిగి ఆరోగ్యంగా ఉండాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయనే మాకు కొండంత అండ. పెద్ద పిల్ల నా ఫస్ట్ డాటర్ మంచి సక్సెస్ఫుల్గా వచ్చింది. తర్వాత ఇద్దరు కొడుకులు కూడాను ఇంజనీరింగ్ చేశారు. నా పెద్ద బాబాయ్ మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు, చీఫ్ ఇంజనీర్ చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ మళ్ళా షాప్ చేసి దానిలో ప్రవీణత సంపాదించుకొని షాప్ ఉద్యోగంలో అమెరికాలో స్థిరపడ్డాడు. మూడోవాడు కూడా మా అన్న వెళ్ళాడు కదా, నేను కూడా వెళ్తానని చెప్పేసి బెంగళూరులో మెకానికల్ చేసిన వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడికి వచ్చి కంప్యూటర్స్లో బాగా చదివి మంచి పైకి వచ్చి అదృష్టవశాత్తున దాని పేరేంటి ఎయిర్లైన్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ కొంచెం పేరున్నటువంటి ఎయిర్లైన్స్ అమెరికాలోది. సో యునైటెడ్ ఎయిర్లైన్స్లో చేరి దానిలో కూడా శ్రద్ధగా చేసి మేనేజర్ పదవికి వచ్చి అక్షరంగా ఉన్నారు. ఇవన్నీ పిల్లలంతా పైకి వచ్చేదే కదా మనకు కావాల్సింది, అదే మనకు సంతోషం మన లైఫ్లో. అంటే మీ జీవితంలో ఉందండి, మీరు నేను చేయగలిగింది ఏం లేదు, కానీ వాళ్లకు దృక్పథంలో ఏది చేయాలనుకుంటున్నారో దానికి దోహదపడ్డం ఒకటి, పైకి వచ్చే చూసే సంతోషం ఒకటి, రెండు. దానిలో ఈ రెండే మనకు ముఖ్యంగా లైఫ్లో సంతోషకరమైనటువంటి విషయాలు. అంటే మీరు చాలా మంచిగా చెప్పారండి, తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు మన వరకే కాకుండా మన తర్వాత తరం వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడితే అంతకంటే ఆనందం ఇంకేం ఉండదు. అయితే నాకు మరొక ప్రశ్న ఏమైనా అడగాలనుంది. మీరు అంటే ఇట్స్ నాట్ స్మాల్ జర్నీ అండి మీది, అన్ని ఇయర్స్ ప్రపంచంలో మీరు ఎన్నో మార్పులు చూస్తుంటారు. అంటే భారతదేశాన్ని స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత, లేదా ఏ విషయాలైనా, అంటే కమ్యూనికేట్ చేసే విషయంలో కానీ మార్పు అప్పటి నుంచి ఇప్పటి వరకు 90 ఏళ్ళు నాట్ ఈజీ. మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో 10 ఏళ్లకే మార్పు చూస్తున్నాం. పిల్లలిద్దరు ఒకరు 10 ఏళ్ళ గ్యాప్ ఉందనుకోండి, ఆ ఇద్దరు పిల్లల యొక్క బిహేవియర్లోనే మార్పు చూస్తున్నాం. మరి ఈ 90 ఏళ్ళ జర్నీలో, మీరు 93 ఏళ్ళ జర్నీలో మార్పు అంటే చాలా ఆవిష్కరణలు వచ్చాయండి, చాలా ఎక్స్ప్లోరేషన్స్ వచ్చాయి. మీకు అనిపించిందో ఇది బెస్ట్ ఆవిష్కరణ అనిపించింది, లేదా ఈ మార్పు అంటే కమ్యూనికేషన్లో కావచ్చండి, వస్తువులు వాడే విధానంలో కావచ్చు, ఈ మార్పు ఏమిటని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే ఎలాగ మీరు లైఫ్లో బ్రహ్మాండమైన మార్పు చూశానండి నేను. ఏమిటంటే మేము చదువుకునే టైంలో మాకేమీ ఈ మొబైల్స్ ఏం లేవు. ఎవరైనా మాట్లాడాలంటే వాడు ఇంటికి పోయి మాట్లాడడమో, లేకపోతే ఎక్కడ కస్టమర్ మాట్లాడమో అంతే చేయడం, కానీ ఇంట్లో కూర్చొని వాడితో మాట్లాడే అవకాశాలే లేవు. ఏమంటే లేకపోతే ఫోను డబ్బులు ఖర్చు పెట్టాలి, అంత డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఖర్చు పెట్టి చేయడానికి, బయటకు పోయి ఫోన్ తీసుకొచ్చేయాలని. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా చూడాలి, ఎవరిని కలవాలంటే మనం ఊరికి పోవాలా, వాడి దగ్గర పోయి కలవాలా, అంతే తప్ప వాడిని చూసే అవకాశాలు లేవు, మాట్లాడే అవకాశాలు లేవు. సో అందుచేత అలాంటి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని వాడు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ మూల ఉన్నా సరే చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఎంత మార్పు వచ్చింది. సో అదంతా కూడా అడ్వాన్స్మెంట్ అంతా కూడాను నేను చూడగలుగుతాను అంటే నాకు సంతోషం. ఆహ్వానించదగ్గది. రెండు ఇట్లా అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట. నాకు తెలీదు, నేను చదువుకోలేదు, అదేందో ఆ విషయాలు నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నువ్వు ఏ క్వశ్చన్ అయితే దానికి నీకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా చెప్తున్నాడు అనేటువంటిది ఒక ఆశ్చర్యం. వాడేదో కొంతమంది యొక్క ఆన్సర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని చేసి ఆ ఎక్స్పీరియన్స్ మీద నీకు ఆన్సర్ చేస్తున్నాడే కానీ అది నువ్వు క్రియేట్ చేసిందే కానీ అదేం సొంతంగా చేయటం లేదు. నువ్వు క్రియేట్ చేసావు, ఎప్పటికైనా సరే నీ బ్రెయిన్ పెద్దది వాళ్ళ బ్రెయిన్ కంటే అంటారు. కానీ తమాషా ఏంటంటే ఏ క్వశ్చన్ వాడు ఆన్సర్ చేస్తాడు. సో ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. యాక్చువల్గా వాళ్ళు మిమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే మీ దగ్గర ఎన్ని విషయాలు ఉన్నాయి, ఇది ఒక డేటాబేస్. నేను నిజంగా చాలా మందిని చూసాను అంకుల్, 70-75 వచ్చేటప్పటికి చాలా మర్చిపోతుంటారు, 80 వచ్చేటప్పటికి చాలా మర్చిపోతుంటారు. కానీ నేను కలిసిన అతి కొద్ది మందిలో 80 దాటిన తర్వాత అందులో మీరు నిజంగా స్పెషల్ అండి. మీకు అన్ని నేను అడిగిన వాటికి అన్నింటికీ మీకు డేట్స్ సహా కొన్ని ఆ సంఘటనలన్నీ మీకు ఎంత బాగా గుర్తున్నాయి. అసలు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే మీద చాలా పెద్ద డేటాబేస్ ఉంది. ఏంటో నేను గొప్ప చెప్పుకోవడం కాదు, అదే అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం, నేచరు అంతే. మర్చిపోయే విషయాలు నేను కూడా మర్చిపోతున్నాను చాలా, కానీ ఇట్ ఈస్ న్యాచురల్. నాకు కూడాను కొన్ని విషయాలు ఇంకా తెలియడం లేదు, కొన్ని ఆలోచన చేయాలనిపిస్తుంది. ఒకటి ఏంటంటే యూనివర్స్, చాలా మంది ఇట్లాంటి యూనివర్స్ చాలా ఉన్నాయంటున్నారు, ఈ గెలాక్సీస్ ఉన్నాయంటున్నారు. సో మనం ఋషులు చెప్పినట్టుగా ఎన్నో ఉన్నాయని వాళ్ళు అప్పుడే చెప్పారు, చాలా ఉన్నాయని చూడలేదు, నువ్వు చూడు అంటే వాడు ఎక్కడే కదలకుండా కూర్చొనేసేసి ముగ్గు మూసుకొనేసేసి వాళ్ళకి అన్ని కనబడుతున్నాయంటే వాడు ఎంత గొప్ప వాళ్ళో చూడండి. కరెక్ట్. మనం ఇంత కృషి చేసి ఇంత చేసిన తర్వాత మనకు ఉన్నది దీని మాదిరి ఇంకోటి ఉన్నది ఇప్పుడే పెడుతున్నాం మనం. అట్లా ఎన్నో ఉన్నాయంట భవనాలు, ఎన్నో ఎర్త్స్ ఉన్నాయంట. అందులో ప్రాణంతో ఉండేవి కూడా, ప్రాణంలో ఉండేవాడు కూడా ఉండొచ్చు, మనుషులు కూడా ఉండొచ్చు. మన మూడులో బాటిల్ ఉందని ఇప్పుడు కనిపెట్టారు, అది ఎప్పుడో చెప్తున్నారు మన వాళ్ళని అంటున్నారు. సో అట్లా కొత్త విషయాలని కూడాను నా పీరియడ్ లో నేను చూడగలుగుతున్నానంటే నాకు అది అదృష్టం. అంటే విన్నవి ఇప్పుడు పరిశోధనల ద్వారా రెండు మ్యాచ్ అవుతున్నాయి. అయితే ఒకటి ప్రశ్న అంకుల్ మీకు ఏంటి అంటే, మీరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ఇండియా నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. మామూలుగా మీతో మాట్లాడుతూ ఉంటే నాకైతే ఫిజికల్గా కానీ అంటే మీ మెమరీ కానీ, మీ మాటలు కానీ, మీ రెగ్యులర్ డైలీ లైఫ్ వెరీ ప్లెజెంట్గా ఉంటుంది. అంటే నాకు క్వశ్చన్ ఏంటి అంటే, ఎనీ స్పెషల్ మీరు ఏమైనా మీ ఆరోగ్యం ఇంత హెల్దీ, అఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఏజ్తో పాటు, స్టిల్ మీరు చక్కగా మాట్లాడుతున్నారు, ఫిజికల్గా చూడటానికి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటారు. సో దీనికి ఏంటి మీ ఆరోగ్య రహస్యం? అంటే ఏదైనా మీరు స్పెషల్గా ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకుంటారా? ఆరోగ్యం ఊరికే రాదండి. ఇప్పుడు ప్రతి చిన్నపిల్లలకి మనం అన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, మిగతా వాళ్ళు ఆరోగ్యం లేరని కాదు, కానీ మీరంటూ ప్రత్యేక శ్రద్ధ ఏంటి తీసుకుంటారు? చెప్పగలుగుతాను, బట్ నాకు కూడా అందరికీ ఉన్నట్టుగా అన్ని రోగాలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి 35 ఏళ్ళగా డయాబెటిక్, ఎప్పుడో వచ్చేసింది డయాబెటిక్ తోటి చేసుకుంటున్నాను. కొంతకాలం మాత్రలు తిన్నాను, తర్వాత హార్ట్ డయాబెటిక్ వల్ల హార్ట్ కంప్లైంట్ వచ్చింది. ఏదో బ్లాక్లో అన్నాడు, బ్లాక్ల కోసం ఆ బ్లాక్ ఇప్పుడు స్టెంట్స్ వచ్చాయి. అప్పుడు ఆయన అన్నాడు, స్టెంట్స్ వేస్తే నీకు మళ్ళా ఎప్పుడైనా ట్రబుల్ వస్తే మళ్ళీ ఆ స్టెంట్లు చేయడం అవుతుంది, నీకు మెయిన్ ఆర్టరీలో వచ్చినది బ్లాక్, తప్పకుండా నీకు బైపాస్ చేయాలన్నాడు. బైపాస్ చేసిన తర్వాత మందులు ప్రాక్టీస్ చేశాడు, మందులంతా చేస్తూనే ఉన్నాను. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మంచి అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లు మంచి కాన్ఫిడెన్స్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల నేను ముందుకు నడుస్తున్నాను. సో ఐ హ్యావ్ గాట్ ఏ కాన్ఫిడెన్స్ దట్ ఐ విల్ లివ్. అండ్ అదే ఏం ప్రయోజనం అంతలో చేసినట్టు పెద్దవాడిని ఉన్నాను, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటాను, వాళ్ళకి గైడ్ చేస్తాను, అంతవరకు ఉపయోగపడతాను కదా. పెద్ద కార్యాలు, మహత్తరమైన కార్యాలు నేను చేయలేకపోయినా సరే, సో దట్ ఈస్ వై ఐఎమ్ లివింగ్, బట్ గాడ్ హెస్ డెస్టిన్డ్ మీ టు లివ్.
I can't go and have my death. దానికి ఒక డే So ఉంది. that is not in our hands. కరెక్ట్. సో అంచేత ఆయన వచ్చిన దాకా మనం చెప్పిన దాకా మనం ఉండాలి మన కాబట్టి పనులు మనం చేసుకుంటూ మన పనులు మనం చక్కగా చేసుకుంటూ ఉంటుంటే మనకు సంతోషంగా వెళ్ళిపోతుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంకా ఇది సాధించాలేమో, అయ్యో ఈ పని ఇంకా చెయ్యలేదు అని అనిపిస్తా, లేకపోతే లేదు నాకు సంతృప్తిగా ఉంది నేను చేయాలనుకున్న నేను పని? చేసిన దాంట్లో నాకు తృప్తిగా ఉంది, నేను సరిగానే చేస్తున్నానని. ఉమ్, కానీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనేటువంటి అసంతృప్తి కూడా ఉంది. ఇంకా మంచిగా చేసి ఉండొచ్చు కదా, ఇంకా మంచి కార్యాలు ఏమైనా చేసి ఉండొచ్చు, మంచిగా చేసి ఉండొచ్చు అనుకున్నాను. కానీ నాకు వీలైనంత వరకు నేను మా పిల్లలు కానీ మనవాళ్ళకు కానీ వాళ్ళకి, నాకు మా అమ్మాయికి ఒక అమ్మాయి ఉన్నది, అమ్మాయి స్పెషల్ చైల్డ్, ఆ అమ్మాయిని స్పెషల్గా తీసుకురావాలి, పైకి తీసుకురావాలని ప్రయత్నంతో ఉన్నాను. ఇలా గడిచిపోతున్నది. నాకేం అసంతృప్తి ఏం లేదు, హ్యాపీగా ఉన్నాను, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. సో భగవంతుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాను. అది మనం అది మన చేతుల్లో లేదు అది కాబట్టి మన చేతిలో లేదు. సో చేత మనం ప్రశాంతంగా పోవడమే కావాలి. ఆ ప్రశాంతత నాకు ప్రసాదించమని చెప్పేసి నేను ప్రార్థిస్తుంటాను. ప్రతి లైఫ్కి ఒక పర్పస్ ఉంటుందంట. అది ఆ పర్పస్ కోసం భగవంతుడు మీరు అన్నట్టు ఉన్నాడో లేదో పక్కన పెడితే పర్పస్ ఉంటుంది. ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ హ్యావ్ అ పర్పస్. సో అది ఉన్నంత వరకు మనం ఉంటాం, మన పర్పస్ సర్వైవ్ అయ్యేంత వరకు మనం ఉంటామని అంటారు. మీకంటే నాకు గొప్పగా ఏమీ తెలీదు, బట్ నేను కూడా విన్నది చెప్తున్నాను. అది అయితే లాస్ట్ గా ఏమో నాకు ఇంత ఒక గోల్ ఉంది, ఆ గోల్ అచీవ్ అవ్వాలా అనేటువంటిది నాకేమీ అనిపించలేదు. నేను చేసినవన్నీ సంతృప్తిగానే చేసాం అనుకుంటున్నాను, ఇంతవరకు బాగానే చేసాం అనుకుంటున్నాను, ప్రశాంతతగా ఉన్నాను. ఐ విల్ ఇన్వైట్ మై డెత్, ప్రశాంతతగా ఉన్నాను. చివరిగా మీరు మా శ్రోతలకి, వీక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా అనగనగా వీక్షకులు అంటే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి మీ నుంచి ఏమైనా ఒక మంచి సలహా, ఏముందండి, అనుభవాలు, పెద్ద ఎగ్జాంపులరీ లైఫ్ ఏమి కాదు. కానీ ఒకటే ఏంటంటే, మీరు చేసేటువంటి ప్రతి కార్యంలోనూ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, పట్టుదలతో చేయండి. మీరు ఏ పని చేసినా సరే మీరు దాంట్లో తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే నేను ఎంతకాలం బతుకున్నాను. మీకు కూడా నేను చేసే పని చక్కగా ఉండి చేస్తాను. మంచి పనులు ఎన్నుకోండి, మంచిగా ప్రవర్తించండి, మంచి భావం ఉంచుకోండి. చెడ్డ పనులకు, చెడ్డ అలవాట్లకు మీరు గురి కావద్దు. దానివల్ల మీ శరీరం పాడవుతుంది, మనసు పాడవుతుంది, చుట్టుపక్కల వాళ్ళు మీకు శత్రువులు అవుతారు. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మంచి అలవాట్లు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. కానీ ఒకటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి, కాన్ఫిడెన్స్ ఉండండి. మీకు చేసే పని నేను చేశాను, చక్కగా చేస్తున్నాను, నాకు సక్సెస్ వస్తుంది అనేటువంటి ధైర్యంగా మీరు ముందు నడవండి. మీకు తప్పకుండా అన్ని సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ ఈ ఎపిసోడ్కి అనుభవాల ఆకాశం అని ఊరికే పెట్టలేదు, ఎన్నో అనుభవాలు మీరు మాతో ఇవాళ పంచుకున్నారు. చాలా అనుకోవచ్చు, మీకు అనిపించవచ్చు నా కథలో ఏముంది, నా కథే కదా, వాళ్ళందరికీ నా కథ అవసరం ఏంటని. కానీ మీకు తెలియకుండానే మీ కథలో మీ అనుభవాలు చాలామందికి ప్రేరణ కలిగిస్తాయని. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పుడు ప్రతి పనిని ధైర్యంగా ముందుకు చేయటం, ఒక 2-3 సార్లకే నిరాశ చెందకుండా దాన్ని సాధించే వరకు ముందుకు తీసుకెళ్ళటం, అలాగే అంటే మీ అమ్మాయిలు కానీ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, అన్ని విషయాల్లో మీరు కొన్ని చారిత్రక కట్టడాల్లో మీ యొక్క పాత్ర ఉండడం, ఇవన్నీ కూడా అందరికీ చాలా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. మన కథలో ఏముంది అని మనకు తెలియదు, ఏ కథ నుంచి ఎవరికి ఎలాంటి ప్రేరణ కలుగుతుంది అని. అందుకని ఈ కార్యక్రమంలో ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీతో మాట్లాడటానికి. ఎందుకంటే ప్రతి అంటారు మన తెలుగులో ఉంటుంది, హిందీలో ఒక కన్కన్సే శిక్షణ అంటారు. అంటే ప్రతి అణువు నుంచి మనకు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, ప్రకృతి అవనివ్వండి, మన చుట్టూ తిరిగే మనుషులు అవనివ్వండి. అలాంటిది మీతో మాట్లాడినప్పుడు ఇన్ని అనుభవాల నుంచి మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని పరిచయం మీ విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రత్యేకంగా టైం తీసుకొని మాకు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నేను రికార్డ్ చేస్తే మీరు నాకు టైం స్పెండ్ చేశారు.
రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నా నుంచి అనగనగా ప్రేక్షకుల నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు మీ ఇతివృత్తానికి నన్ను సబ్జెక్టుగా తీసుకొని చేసిన దానికి నాకు చాలా సంతోషం. కానీ మీరు ఇంత కష్టపడి ఇంత శ్రమ తీసుకొని 3 గంటల సేపు ఆలోచించడం, నా లైఫ్ ఎంతవరకు మీకు అందరికీ ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు కానీ, బట్ ఏదో నేను చేసింది మీరు గమనించింది మీరు అందరికీ చెప్తున్నారు. చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. సో ఇది ఈరోజు మన అనుభవాల ఆకాశం ఎపిసోడ్లో. మరి మీరందరూ దీన్ని విని అలాగే చూసి ఆనందిస్తారని, మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే అది నాకు ఇన్స్పిరేషను. ఇలాంటి ఎన్నో అనుభవాలు మనకి ఏ మూలనైనా ఏ విధంగానూ ఉపయోగపడచ్చు. వాటిని మీ వరకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మరొక్కసారి అనగనగా శ్రోతలకి మరియు వీక్షకులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.